పేరేంటి? ప్రార్థన. స్తోత్రమునైనా ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ప్రియకుమారుడు సాగర్ను అమ్మాజీని మీరు ప్రేమించి ఆశీర్వదించి ఇచ్చిన ఈ చక్కనైన గర్భఫలము, ఈ బహుమానము, చక్కని పాప కొరకు నీకు స్తోత్రమునైనా. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అన్నావు. బహుమానాన్ని పొందిన వారు ఎవరైనా అది చూసి సంతోషిస్తారు. ఈ పాపను చూసి కూడా తల్లిదండ్రులు, పెద్దలందరూ కూడా నీ రెండవ రాకడ వరకు ఆనందించినట్లు ప్రతి విషయంలో పాపను శ్రేష్టమైన అంతస్తుకు నడిపించండి. భక్తిలో, విశ్వాసములో, జ్ఞానములో, పరిశుద్ధతలో, సత్య ప్రత్యక్షము పొంది సత్య పోరాటము చేయడంలో శ్రేష్టమైన అంతస్తుకు పాపను నడిపించమని ప్రార్థిస్తూ, వయసుకు తగిన శారీరక పెరుగుదల, శారీరక వికాసం, అలాగే వయసుకు మించిన మనోవికాసం, ఆధ్యాత్మిక పెరుగుదల కూడా పాపకు అనుగ్రహించి ఎక్కలేనంత ఎత్తైన ఉన్నతమైన ఆశీర్వాద శిఖరం ఎక్కించి లోకానికి ఉప్పుగా వెలుగుగా బిడ్డను కడబోర ధ్వనించు వరకు మీరు వాడుకొని మహిమను పొందమని ప్రార్థిస్తూ, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేకదేవుని ఏకనామమైన యేసునామంలో, నక్షత్రములకు పేర్లు పెట్టువాడిన యేసునామంలో ఈ చిన్నారి పాపకు శ్రేష్ఠ అని నామకరణం చేస్తున్నాం. సియోనులో నుండి యెహోవా శ్రేష్టను ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, మొట్టమొదట నా ప్రియ ఆత్మీయ కుమారుడు, ప్రియమైన శిష్యుడు, నమ్మకమైన సహచరుడు ఇచ్చిన దాసబాబుని ముద్దుగా పిలుచుకుంటాం. వారి సేవా జీవితం అయితే 25 ఏళ్ళు అయిపోయింది కదా మీ ప్రతిష్ట జరిగి. మీ వ్యక్తిగతంగా 2000 అంటే 24 సంవత్సరాలు. 1 సంవత్సరం అయ్యాక ఈ సంఘం స్థాపించారు, అంతేనా? ఓకే ఓకే. అయితే తాను సేవ కొరకు అభిషేకించబడిన ఒక 4 నెలలకు సంఘ పరిచర్య ప్రారంభించారు. ఇప్పుడు సంఘ పరిచర్య ప్రారంభించి 23 సంవత్సరాలు గడిచాయి అని మనం సాక్ష్యం వింటూ ఉన్నాం. దేవునికి స్తోత్రము. 23వ వార్షికోత్సవం జరుపుకుంటున్న టిఎస్ఎన్ కాలనీ అగాపే సంపూర్ణ సువార్త సంఘ కాపరికి, సభ్యులందరికీ అభినందనలు, కంగ్రాచ్యులేషన్స్. మీకందరికీ దైవాశీస్సులు పలుకుతున్నాను. ఇంకా మీరు 25 ఏళ్ల పండుగ చేసుకోవాలి, 50 ఏళ్ల పండుగ కూడా చేసుకోవాలి. మరీ 75 ఏళ్ళు 100 ఏళ్ళన్నీ అనలేను, ఎందుకంటే ఈ లోపల ప్రభు తప్పక వచ్చేస్తారనే నమ్మకం నాకుంది. మహా అయితే 50 ఏళ్ల పండుగ చేసుకుంటారేమో, ఈ లోపల ప్రభు వచ్చేస్తారు. దేవునికి స్తోత్రం.
మరి దాసుబాబు ఎలాగైతే తన గురువుకు ఆత్మీయ తండ్రికి విధేయుడో, అలాగే సంఘమంతా కూడా తమ ఆత్మీయ తండ్రికి విధేయులుగా ఉండి సహకరిస్తూ ఉన్న విధానాన్ని బట్టి నేను బహుగా సంతోషిస్తూ అభినందిస్తూ ఉన్నాను. విధేయత అనేది ఆశీర్వాదానికి ఏకైక మార్గం. దర్ ఇస్ నో అదర్ వే. ద ఓన్లీ వే ఫర్ బ్లెస్సింగ్ అండ్ సక్సెస్ ఈజ్ ఒబీడియన్స్. ఇక ఒబీడియన్స్ వదిలేసి రాజకీయాలు చేసి ఎదురు మాట్లాడి ఎవరి బుర్రకాయ ప్రకారం వాళ్ళు ప్రవర్తిస్తే ఆశీర్వాదం ఉండదు. దాసుబాబు ఏ విత్తనం వేశాడో అదే పంట వస్తుంది. తన గురువు పట్ల తనకుండే గురి, గౌరవం, ఆ యొక్క భయభక్తులు, ఆ విత్తనమే మళ్ళీ ఆయనకు పంటగా వచ్చింది. మరి సంఘస్థులు చక్కగా తమ ఆత్మీయ తండ్రికి లోబడుతూ అన్ని కార్యక్రమాల్లో సహకరిస్తూ ఇక్కడ సేవను విస్తరింపజేస్తున్నారు. కనుక ఇది దేవుని కార్యం, దేవునికి మహిమ, దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. క్లుప్తమైన వాక్య సేవ చేస్తాను, కొద్దిగా ఎక్కువసేపు కాదు. అలాగే ఇప్పుడు నేను తొడుక్కున్న ఈ డ్రెస్ కూడా టిఎస్ఎన్ కాలనీ సంఘం యొక్క గిఫ్ట్. మరి ఈ డ్రెస్సును బట్టి కూడా వారికి నా కృతజ్ఞతలు, దైవాశీస్సులు. తిరిగి దేవుడు వారికి నీతి వస్త్రము, రక్షణ వస్త్రం, సంతోష వస్త్రం, ఉల్లాస వస్త్రం సమృద్ధిగా ఇవ్వాలని నేను వారి పక్షంగా దేవుని ప్రార్థిస్తున్నాను. క్లుప్తమైనటువంటి వాక్య సేవ తరువాత ఇక్కడ దైవ సేవకుల, అభిషిక్త సేవకుల సదస్సు ఉంటుంది. నేను ఇక్కడే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను. కొద్దిసేపు అయినా మనం కలిసి సహవాసం చేద్దాం. మన ఒకరి మనోభావాలు ఒకరు తెలుసుకొని కలిసి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. విశ్వాసులు మీరు వెళ్ళొచ్చు, విశ్రాంతి తీసుకోవచ్చు. అభిషిక్త సేవకులు మాత్రం ఉండిపోండి ఈ మీటింగ్ అవగానే. ఇదొక ప్రత్యేకమైన మనవి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇది సంఘము యొక్క వార్షికోత్సవము గనుక మనం ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణతయై ఉన్నది. చిన్న మాట మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీ వాక్కును మీరు పంపినారు గనుక నీకు స్తోత్రాలు. ప్రభువా, మాట్లాడవలసినదేమిటో మీ దాసుని మనస్సుకు తలంపులు అందించండి, ఆలోచనలు అందించండి. మీ దాసుని నోటికి నీ మాటలు అందించండి. మీ దాసుని కేవలం ఒక ఉపకరణముగా, ఒక పరికరంగా మాత్రమే వాడుకొనండి. మీ దాసుని స్వబుద్ధి, స్వంత ఆలోచన, స్వంత జ్ఞానం ఏమాత్రము ఎక్కడ కూడా పని చేయకుండా బంధించండి. పరలోకము నుండి నీ స్వరాన్ని మీ దాసుని ద్వారా మా అందరి కోసం మాలోనికి ప్రవహింపజేయండి. మీ దాసుని నేరములు, అపరాధములు, అజ్ఞానకృతములు, బలహీనతలన్నిటినీ క్షమించి మన్నించి నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి, నీ శిలువ రక్తధారను మీ దాసునిపై ప్రోక్షించి కడిగి శుద్ధీకరించి మీ దేవాగ్నితో మీ దాసుని కాల్చి పూటము వేసి మీ దాసుని నోట నీ మాటలే ఉంచి నాతో, మాతో అందరితోనూ మాట్లాడమని, గొప్ప అద్భుత కార్యం ఈ దినం మాలో జరిగించమని యేసు అద్భుత నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి.
ఆమేన్ ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, సంఘము, క్రీస్తు సంఘము అనే ఒక అద్భుతాన్ని, ద వండర్, ద మిరాకిల్ దట్ ఈస్ కాల్డ్ ద చర్చ్, క్రీస్తు సంఘం అనే ఒక అద్భుతాన్ని దేవుడు ఈ భూమి మీద ప్రారంభించి 2024 సంవత్సరాలైంది. కానీ ఇప్పటికీ కూడా సంఘము అనగా ఏమిటో మెజారిటీ క్రైస్తవ ప్రజలు గ్రహించలేదు, నాయకులు గ్రహించలేదు. ఒకవేళ గ్రహించి దానికి అనుగుణంగా తమ జీవితాలు కట్టుకుంటే లోకం ఇలా ఉండేది కాదు. సంఘము తన పని తాను నమ్మకంగా జరిగిస్తే లోకం ఇంతగా చెడిపోయేది కాదు. లోకం ఎందుకు చెడిపోయిందంటే ఉప్పు తక్కువై చెడిపోయింది. ఊరగాయ ఎందుకయ్యా బూజు పట్టిందంటే ఉప్పు తక్కువై. సంఘము లోకానికి ఉప్పు. లోకానికి ఉప్పుగా ఉండాల్సిన సంఘము తన బాధ్యత మర్చిపోయింది. ఉప్పు తక్కువైనందుకు లోకం ఊరగాయ చెడిపోయినట్టు చెడిపోయింది. సంఘం అనగా విశ్వాసుల సమూహం. మేము రక్షణ పొందామని సంతోషిస్తున్నారు, మేము నరకానికి వెళ్ళము అని సంతోషపడుతున్నారు, మేము పరలోక రాజ్య వారసులం అని ఆనందిస్తున్నారు. పరలోకానికి వెళ్ళి ఏం చేస్తారంటే ఏముండదండి, అక్కడ చేయడానికి ఏముండదు, హల్లెలూయా హల్లెలూయా అని దేవుని స్తుతిస్తూ ఉంటాం. ఎంతసేపు స్తుతిస్తావు అంటే యుగయుగాలు అంతేనండి. ఎప్పుడు స్తుతించడమేనా, ఇంకేం పని లేదా అంటే లేదండి, ఇంకో పని ఉందండి, గొర్రెపిల్ల పెండ్లి విందు ఉంటుందండి, అక్కడ పరలోక సంబంధమైన మైసూరు పాకులు, లడ్డూలు, పరలోక జిలేబీలు ఇవన్నీ ఉంటాయండి. అప్పుడప్పుడు భోంచేయడం, మళ్ళీ హల్లెలూయా హల్లెలూయా అనడం, ఇదే పరలోక భాగ్యం అనుకుంటున్నారు. సేవకులు, నాయకులు, బోధకులు, కాపరులు అలా పెంచేశారు ప్రజల్ని. ప్రియులారా, సంఘము అనే ఆ వ్యవస్థకు, సమూహానికి, సమాజానికి దేవుడు నిత్యత్వంలో నిర్ణయించిన మహిమ చాలా గొప్పది. ఆ నిత్యత్వంలో నిర్ణయించిన మహిమను పొందడానికి భూమి మీద వీరు పొందవలసిన తరబీదు చాలా గొప్పది. ట్రైనింగ్, శిక్షణ చాలా గొప్పది. దాని మీద దృష్టి పెట్టడం లేదు ప్రజలు. అవసరమైన దాని మీద దృష్టి పెట్టడం మానేసి అనవసరమైన వ్యర్థమైన వాటి మీద మనస్సు పెట్టి క్రైస్తవ సమాజం తమ గురిని మరిచిపోయారు. భూమి మీద ఏం చేయాలో తెలియదు, పైకి వెళ్ళాక ఏం చేయాలో తెలియదు. నరకంలో పడి ఫ్రై కాకుండా ఉంటాం అనేది అంతవరకే తెలుసు, సంతోషిస్తున్నారు. సంఘము అనగా ఏమిటో నిర్వచించి సంఘము యొక్క బాధ్యతలను తెలియజేయడానికి పరిశుద్ధాత్మదేవుడు వ్రాయించిన పత్రిక ఎఫెసీ పత్రిక. ఎఫెసు పట్టణంలో ఉన్న సంఘం పౌలు నాటిన సంఘం. ఎలా నాటాడు అంటే ఒక సంస్కరణ ద్వారా నాటాడు. ఇదొక ప్రచండమైన అంశం. పౌలు ఎఫెసు పట్టణంలో అడుగు పెట్టక ముందే అక్కడ కొందరు శిష్యులు ఉన్నారు. కానీ జ్ఞానము లేని శిష్యులు, అవగాహన లేని శిష్యులు, తాము ఏ మార్గంలో ఉన్నారో, ఎటు నడుస్తున్నారో తెలియని శిష్యులు, ఒక గుడ్డి భక్తి, అంధభక్తి కలిగిన శిష్యులు ఎఫెసు పట్టణంలో ఉన్నారు. మనకి ఈ విషయం అపోస్తలుల కార్యాలు 19వ అధ్యాయంలో తెలుస్తుంది. పౌలు, అపోల్లో ఎఫెసు పట్టణానికి వచ్చినప్పుడు అక్కడ కొందరు శిష్యులను చూచారు. శిష్యులను చూశారంటే, శిష్యులంటే మొదటి శతాబ్దంలో భాష ప్రకారం ఎవరు వాళ్ళు?
క్రైస్తవులనే, రక్షణ పొందిన వాళ్ళనే, భక్త సమాజం అనే అర్థం. వాళ్ళు ఆ ఊరు ఆ పట్టణం సంచరిస్తూ ఎఫెసు పట్టణానికి వచ్చారు. అక్కడ కొందరు కూర్చొని దేవునికి స్తుతి పాటలు పాడుతున్నారు, భజనలు చేస్తున్నారు. వాళ్ళని చూస్తే బాగానే ఉన్నారు, వాళ్ళ భక్తి బాగుంది, అంత బాగుంది. కానీ పౌలుకు వివేచన వరం ఉంది. ఆయనకు వాళ్ళని చూస్తే అనుమానం వచ్చింది, ఏదో తేడా ఉంది వీళ్ళలో అని అడిగాడు. బాగానే మీరు పాటలు పాడుతున్నారు, ఆరాధిస్తున్నారు, కానీ మీరు విశ్వసించినప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందితిరా అని అడిగారు. అసలు తేడా ఎక్కడుందో ఇన్వెస్టిగేషన్ అన్నమాట. పరిశోధన కొరకు అడిగాడు. ఏదో తేడా కనపడుతుంది, ఒక వెలితి, ఒక కొదువ కనపడుతూ ఉంది. ఏంటది? మీరు పరిశుద్ధాత్మను పొందారా అని అడిగాడు. వాళ్ళు ఏమనాలి? పొందితే పొందామనాలి, లేకపోతే పొందలేదనాలి. వాళ్ళు ఈ రెండు మాటలు చెప్పలేదు, పొందామని చెప్పలేదు, పొందలేదని చెప్పలేదు. ఆ రెండు వదిలేసి ఏమన్నారంటే, పరిశుద్ధాత్ముడా, అసలు ఆ పేరే వినలేదు మేము, పొందటం మాట ఉంచండి, పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మేము వినలేదన్నారు. అప్పుడు ఆయనకు కొంచెం వెలిగింది. ఓహో, వీళ్ళ లోపల ఎక్కడ లోపం ఉందో నాకు అర్థమైందని అప్పుడు అడిగాడు. పరిశుద్ధాత్మని మాటే వినకుండా మీరు ఎలా బాప్తిసం పొందారు? మీరు పొందిన బాప్తిస్మం సరైనదైతే పరిశుద్ధాత్మ అనే పదమైనా మీరు వినాలి. పరిశుద్ధాత్మ అనే పదమే వినకుండా మీకు బాప్తిసం ఇచ్చిన వాడెవడు? అసలు బాప్తిసం మీద డౌట్ వచ్చింది. ముందేమో పరిశుద్ధాత్మ పొందారా పొందలేదా అని అనుమానం వచ్చింది. పరిశుద్ధాత్మ అనే మాటే వినలేదంటే మరి బాప్తిసం ఎలా పొందారు? ఎలా బాప్తిసం? సాధ్యం కాదు కదా. మీరు పొందిన బాప్తిస్మం సరైనదైతే పరిశుద్ధాత్మ అనే మాట మీరు వినుండాలి కదా. ఎందుకంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో అని బాప్తిసం ఇవ్వాలి కదా. అప్పుడు ఆ మాట వినుంటారు కదా. ఎవడయ్యా మీకు ఆ మాట లేకుండా బాప్తిసం ఇచ్చినవాడు అంటే యథార్థంగా చెప్పారు, యోహాను బాప్తిస్మాన్ని బట్టి అండి. భలేవారండి మీరు. యోహాను బాప్తిసంలో ఇంకా ఉన్నారా మీరు? యోహాను ఏం చెప్పాడు? నా వెనుక వచ్చుచున్నవాని యందు విశ్వాసం ఉంచమని చెప్పాడు. మారు మనసు కొరకు బాప్తిసం ఇచ్చాడు. అది రక్షణార్థమైన బాప్తిస్మం కాదు. నా వెనుక వచ్చుచున్న వాడిని అంగీకరిస్తాము అనే నిబంధన అది. ఆ వెనుక వచ్చుచున్నవాడు రానే వచ్చాడు, యజ్ఞమయ్యాడు, తిరిగి లేచాడు. ఇప్పుడు యేసునామములో రక్షణార్థమైన బాప్తిస్మం ఇవ్వబడుతూ ఉంది. కనుక మీరు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందాలి. ఇంతసేపు మీరు పరిశుద్ధాత్మ అనే పేరే వినకుండా బాప్తిసం పొందడం అసాధ్యం అన్నారు. మీరు అడగొచ్చు నన్ను, ఏంటండి పాస్టర్ గారు మీరు 2-3 మాటలు మాట్లాడుతున్నారు, పరిశుద్ధాత్మ అనే పేరు వినకుండా బాప్తిసం ఇవ్వడం ఎలా సాధ్యం? ఎలా పొందారు? మీరు పొందిన బాప్తిస్మం సరైనదైతే తప్పకుండా పరిశుద్ధాత్మ అనే మాట ఉచ్చరించబడుతుంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో అని ఇస్తాడు కదా అన్నాను ఇంతసేపు. ఇప్పుడేమో యేసునామంలో అంటున్నా. యేసునామంలో పొందాలా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో పొందాలా? ఇదొక వివాదం బయలుదేరింది నాడు. యేషువా మెస్సియా, యేసునామ సంఘం కొన్ని ఉన్నాయి డినామినేషన్లు. యేసునామంలో బాప్తిసం ఇవ్వాలి అని పోరాటం చేస్తున్నారు వాళ్ళు. ఈ ఎఫెసు సంఘానికి 19వ అధ్యాయంలో చివరికి వచ్చి పౌలు ఏ నామంలో బాప్తిసం ఇచ్చాడు? మళ్ళా యేసునామం కాడికి వచ్చారు వీళ్ళు.
మరి యేసునామము అని ఇచ్చినప్పుడు పరిశుద్ధాత్మ అనే మాట ఎలా వినబడుతుంది? అది టెక్నికల్ క్వశ్చన్. యేసునామంలో బాప్తిస్మం అంటే పరిశుద్ధాత్మ అనే వర్డ్ ఎలా వింటారు వాళ్ళు? యోహాను బాప్తిస్మం పొందినా పరిశుద్ధాత్మ అనే మాట వినపడదు. ఇప్పుడు యేసునామంలో ఇచ్చావు, మరి అక్కడ పరిశుద్ధాత్మ లేదుగా. మరి అంటే పరిశుద్ధాత్మ అనే మాటను ఉపయోగిస్తూ యేసునామంలో బాప్తిస్మం ఇవ్వాలి. ఇది అపోస్తలిక బాప్తిస్మం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం ఇవ్వమని యేసయ్య చెప్పాడు మరణించి లేచాక. కానీ మళ్ళీ పేతురు ఏం చెప్పాడు? అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనం, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు ఏ నామంలో బాప్తిస్మం పొందాలి? యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందవలే. కానీ యేసయ్య చెప్పింది ఏంటి? మత్తయి సువార్త 28:19వ వచనం. మంచినీళ్ళు ఇవ్వండి ఎవరైనా, గ్లాస్ లేదా? కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. యేసయ్య నోటి మాట, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు. యేసు ప్రభు వారు ఏ నామములో బాప్తిస్మం ఇమ్మన్నాడు? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి. యేసయ్య ఈ మాట చెబితే పౌలేమంటున్నాడు? యేసుక్రీస్తు నామములో. పేతురు ఏమంటున్నాడు? అసలు అపోస్తలుల కార్యాల్లో ఏ భక్తుడైనా యేసునామంలో బాప్తిస్మం ఇచ్చాడు, కానీ తండ్రి కుమార పరిశుద్ధాత్మని ఇక్కడ మత్తయిలో ఉంది తప్ప అపోస్తలుల కార్యాల్లో ఎక్కడా ఒక్క చోట కూడా లేదు. మరి ఇదేమి తిరకాసు అంటే అక్కడే ఉంది తిరకాసు. ఒక కాసే కాదు, బంగారు కాసుల మూట. అది అర్థం చేసుకోవాలి. అర్థం కాక దాని మీద ఒక చీలిక, ఓ డినామినేషన్, ఓ పనికి మాలిన పోరాటం ఒకటి మొదలుపెట్టారు, కన్ఫ్యూజను. ఇక్కడ విషయం ఏంటంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తిస్మం ఇమ్మని యేసయ్య చెప్పాడు. ప్రథమ అపోస్తలుడైన పేతురు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం ఇచ్చాడు. అంటే యేసయ్య మాటను ఉల్లంఘించాడా? యేసయ్య మాటను ధిక్కరించాడా? కాదు. అలాగైతే సంఘ చరిత్రలో మొట్టమొదటి బాప్తిస్మాలే రాంగు, చెల్లవు. అలా అనుకోవడానికి వీల్లేదు. మరి దానికి అర్థం ఏంటి? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇమ్మని యేసు ప్రభు చెప్పి ఉండగా యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందమని పేతురు ఎందుకన్నాడంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామము = యేసుక్రీస్తు నామము అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం అంటే యేసుక్రీస్తు నామం అనే అర్థం. ఎందుకొరకు? ఎందుకొరకంటే తండ్రి అనేది ఒక పేరా? చెప్పండి. తండ్రి అనేది పేరా? నేను ఒక తండ్రిని, నాకు 2 పిల్లలు ఉన్నారు. పెళ్లి చేసుకొని పిల్లల్ని కన్నా ప్రతి ఒక్కడు తండ్రి. అందరూ తండ్రి. దాస్బాబు గారు తండ్రి, అబ్బులు గారు తండ్రి, కేపీడిఆర్ గారి తండ్రి, జాషువా గారు తండ్రి, సైమన్ గారి తండ్రి, సాల్మన్ గారి తండ్రి, అందరూ తండ్రి. తండ్రి కానివాడు ఎవడు? పిల్లల్ని కన్నా ప్రతి ఒక్కడు కూడా తండ్రి. కుమారుడు అనేది పేరా? చెప్పండి. కుమారుడు అంటే పేరు కాదు. నేను కుమారుణ్ణి, మా నాయన కూడా ఇంకో తండ్రికి కుమారుడు. ఇక్కడున్న పురుషులందరూ కూడా కుమారులే కదా. తండ్రి కానోళ్ళు కూడా కుమారులే కదా. ఏమండి? కుమారుడు అనేది పేరు కాదు, అది ఒక స్థాయి, ఒక హోదా.
ఒక హోదాను సూచిస్తుంది. కుమారుడు, తండ్రి అనేది ఒక సమాజంలో ఒక హోదా. అలాగే పరిశుద్ధ ఆత్మ అనేది కూడా పేరు కాదు. ఎందుకంటే బైబిల్లో దురాత్మ అనేది ఉంది, అపవిత్రాత్మ ఉంది, అన్హోలీ స్పిరిట్, ఈవిల్ స్పిరిట్. అలాంటి అపవిత్రమైన ఆత్మ కాదు, ఈయన చాలా పరిశుద్ధమైన ఆత్మ అని అర్థం అంతే. వాట్ కైండ్ ఆఫ్ ఎ స్పిరిట్, ఎటువంటి ఆత్మ అనేది వర్ణిస్తున్నాడు. ఆయన పరిశుద్ధమైన ఆత్మ గనక తండ్రి అంటే పేరు కాదు, అది ఒక హోదా. కుమారుడు అంటే పేరు కాదు, అదొక హోదా. పరిశుద్ధ ఆత్మ అంటే అదొక వివరణ, అంతేగాని నేమ్ కాదు. మరి వీళ్ళ నామములోనికి బాప్తిసం ఇమ్మన్నాడు యేసయ్య. 3 పేర్లు చెప్పి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ యొక్క నామములలోనికి అనలేదు. ఈ 3 చెప్పి నామము అంటే సింగులర్. ఈ ముగ్గురికి కలిపి ఒకటే కామన్ నేమ్ ఉన్నది. ఆకాశము క్రింద భూమి మీద మనుషులలో ఇవ్వబడిన ఒక పేరున్నది. ఆ పేరు తండ్రికి పేరే, కుమారుడికి పేరే, పరిశుద్ధాత్మకు ఆ పేరే. ఈ 3 వ్యక్తిత్వాలకున్న ఏకైక మానవ నామధేయం అది యేసుక్రీస్తు నామము. అందుచేత యేసయ్య చెప్పిన మాట పేతురుకు అర్థమైంది. తండ్రి యొక్క నామము, కుమారుడు యొక్క నామము, పరిశుద్ధాత్మ యొక్క నామం అంటే అది ఈయన నామమే అని పేతురుకు అర్థమై మొదటి బాప్తిస్మాలు యేసుక్రీస్తు నామంలో ఇచ్చాడు. మిగతా బాప్తిస్మాలన్నీ అలాగే ఇచ్చారు. మరి యేసునామ సంఘం వాళ్ళది కరెక్ట్ కదా సిద్ధాంతం. మనం ఎందుకు దాంట్లో చేరకుండా వేరే ఓఫీర్ మినిస్ట్రీస్ పెట్టుకున్నాం? మీరు ఇంత బాగా వివరించారు, యేసునామంలో బాప్తిస్మమే కరెక్ట్ అని నిరూపించేశారు కదా. ఈ మధ్య ఏమైనా ఫండ్ వచ్చింది ఏంటంటే మీకు యేసునామ సంఘం నుండి? బాగానే అప్పులు తీరిపోయినని సాక్ష్యం చెబుతున్నారు. ఏదో ఉంది తిరకాసు. ఓఫీర్ గారు ఇంత పర్ఫెక్ట్గా యేసునామ సంఘం అని చెబుతున్నాడు. ఈ ప్రసంగం ఇప్పటిదాకా వింటే యేసునామ సంఘం వాళ్ళు ఎగిరి గంతేసి నాట్యం ఆడతారు. ఓఫీర్ గారు కన్వర్ట్ అయిపోయాడు మాలోనికని. కానీ నేనేమో కన్వర్ట్ కావడం లేదు. నేను ఖచ్చితంగా అపొస్తలిక బోధలో ఉన్నాను. యేసునామ సంఘముతో ఏకీభవించి అందులో కలిసిపోవడానికి మాకేం అభ్యంతరం లేదు. ఒకటే అభ్యంతరం ఏంటంటే వీళ్ళు నామము నామము నామమని మాట్లాడుతూ తండ్రి నామం, కుమారుడి నామం, పరిశుద్ధాత్మ నామం యేసునామమే అని చెప్పి నిరూపిస్తూ ఒక భయంకరమైన పొరపాటు బోధ చేస్తున్నారు. అసలు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే త్రిత్వము లేనే లేదు అని వాళ్ళ సిద్ధాంతం. వాళ్ళు యేసునామము అని ఎందుకు పోరాడుతున్నారంటే త్రిత్వము అనే మాటను నమ్మినా ఉచ్చరించినా నరకానికి వెళతావు. త్రిత్వాన్ని నమ్మడం అంటే 3 దేవుళ్లను నమ్మడం. అది హైందవంలాగా ప్రాచీన కాలపు ఈజిప్షియన్, రోమన్ మతంలాగా, గ్రీకు మత విశ్వాసాలలాగా బహుదేవతారాధన వంటి పాపము. తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ వేరు అని అనకూడదు. మనకు దేవుడు ఒక్కడే, 3 దేవుళ్ళు కాదు. కనుక తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ వేరు కాదు. అసలు 3 వ్యక్తిత్వాలు లేనే లేరు. తండ్రే కుమారుడు, కుమారుడే పరిశుద్ధాత్ముడని యేసునామ సంఘం వల్ల బోధ. అందుకే వాళ్ళతో మాకు పేచీ వచ్చింది. తండ్రే కుమారుడు కాదు బాబు, మొత్తం పప్పులో కాలేశావు. తండ్రే కుమారుడైతే యేసు బాప్తిస్మం పొందినప్పుడు ఆకాశము నుండి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని చెప్పిన వాడెవడు? ఈయన నాటకాలు ఆడుతున్నాడా? ఇక్కడ ఉండి అక్కడి నుంచో వాయిస్ ఎందుకు పంపించి కన్ఫ్యూజ్ చేస్తున్నాడు? ఒకవేళ తండ్రే కుమారుడైతే తండ్రేట కుమారుడిగా పాత్ర మార్చుకొని వచ్చారట. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మన దేశంలో పౌరాణిక డ్రామాలు అవుతాయి.
పాత్రలేమో ఎక్కువ, నటులేమో తక్కువ. కాబట్టి ఏం చేస్తుంటే ఒక్కడే యాక్టర్ ఉంటాడు, అతడే కృష్ణుడు, అతడే దుర్యోధనుడు, అతడే అర్జునుడు. ఇక అట్లాగా అంతసేపు ఆయన దుర్యోధనుడు పాత్రలో ఉంటాడు. తర్వాత మళ్ళీ ఆ మీసాలు తీసేసి పింఛం ఉన్న కిరీటం పెట్టుకుంటే అదే కృష్ణుడు అయిపోతాడు. అలాగా కొంచెం మేకప్ మార్చుకుంటే అర్జునుడు అయిపోతాడు. నటుడు ఒక్కడే కానీ పాత్రలు వేరువేరుగా పోషిస్తారు. అలాగేనంట తండ్రి అయిన దేవుడట ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన పేరు కుమారుడట. ఆయనే వెళ్ళి మళ్ళీ అదృశ్యంగా వచ్చినప్పుడు ఆయన పేరు పరిశుద్ధాత్మ. ఇది వాళ్ళ సిద్ధాంతం. అంటే దేవుడు 3 వ్యక్తిత్వాల్లాగా ఒక్కొక్క వేరువేరు కాలాలలో, ఒక కాలములో తండ్రి, ఒక కాలములో కుమారుడు, ఒక కాలములో పరిశుద్ధాత్ముడు. కాలం మారినప్పుడు ఆయన పాత్ర మారింది అంతే తప్ప తండ్రికి వేరుగా కుమారుడు లేడు అనేది యేసునామ సంఘం వల్ల ఘోరమైన తప్పుడు సిద్ధాంతం. దిస్ ఈజ్ 100% రాంగ్. 100% రాంగ్. ఇట్ కెనాట్ బి రైట్. వాళ్ళు చెప్పేది కరెక్ట్ అయితే బైబిల్ మొత్తం తీసి చెత్తబుట్టలో పారేయాలి. బైబిల్ నిండా కన్ఫ్యూజనే, ఏదో చెత్త గ్రంథం అవుతుంది. తండ్రే మీసాలు తీసేసి మళ్ళీ కొత్త మేకప్ పెట్టుకొని కుమారుడుగా వచ్చుంటే అదే నిజమైతే, రూపాంతర కొండ మీద మహాదివ్య మహిమ నుండి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి అని చెప్పిన వాడేవాడు అంటే ఈయనేనండి, అక్కడి నుంచి కూడా వినబడేటట్టు చేశాడు అని యేసునామ సంఘం యొక్క బోధ, వాళ్ళ నమ్మకం. కానీ ఈయనే అక్కడి నుంచి వినబడేటట్టు నాటకం చేయలేదు. దయచేసి 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం చూడండి. అమ్మా 2వ పేతురు, నేను 2వ పేతురు 1వ అధ్యాయం 17. ఆయన మహాత్మ్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానను శబ్దం మహాదివ్య మహిమ నుండి ఆయన యుద్ధకు వచ్చినప్పుడు ఈయనే ఇక్కడ ఉండి అక్కడ ఉన్నట్టు నాటకమాడగా మేము చూచితిమి అని ఉందా? ఏమంటున్నాడు? మేము ఆయన తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా. యేసయ్య ఇక్కడ ఆయన భూమి మీద ఉన్నాడు, ఆ ఓలీవల కొండ మీద ఉన్నాడు. అక్కడ నుండి ఒక ఆయన మాట్లాడాడు. ఎవరైనా తండ్రి అయిన దేవుని చేత ఆయన మహిమ ఘనత పొందగా మేము కళ్ళారా చూసాం. కొండ మీద, ఓలీవల కొండ మీద ఉన్న ఆయన ఒకడు, ఈయన నా కుమారుడని అక్కడి నుంచి ప్రకటించిన వాడు ఒకడు. కాలాలు మారినప్పుడు తండ్రి కుమారుడుగా కాలేదు. ఒకే కాలంలో ఇక్కడ కుమారుడు ఉన్నాడు, అక్కడి నుంచి తండ్రి మాట్లాడుతున్నాడు. కనుక దేవునిలో బహుళత్వం ఉన్నదని నమ్మడం బహుదేవతారాధన కాదు. ఇది యేసునామ సంఘం వాళ్ళు, యూనిటేరియన్స్ అందరూ నేర్చుకోవాల్సిన విషయం. ద ప్లూరాలిటీ ఇన్ గాడ్ ఈజ్ నాట్ పోలీథియిజం. పోలీథియిజం అంటే అనేక మంది దేవుళ్ళు ఉన్నారనే నమ్మకం పోలీథియిజం. పోలీ అంటే మెనీ అని అర్థం లాటిన్లో. పోలీ అంటే పోలీగమి అంటారు. పోలీగమి అంటే చాలామంది భార్యలను చేసుకోవడం పోలీగమి. బైగమి అంటే 2 భార్యలు ఉంటే బైగమి. ఇద్దరు కాదు, ఆయన అనేక మంది భార్యలను చేసుకుంటే హీజ్ లివింగ్ ఇన్ పోలీగమి అని అంటారు. దానికంతా కేసులు ఉంటాయి. ఎవరికైనా అటువంటి
కేసులు తగిలితే చెప్పండి, దానికి మళ్ళీ ఫ్యామిలీ కోర్టులో కేసు పెట్టవచ్చు. ప్రియులారా, మన దేశ చట్టము మనకు అనుమతించింది ఒక పురుషునికి ఒకటే భార్య ఉండాలి. అది కూడా లేకుంటే ధన్యుడు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఒక భార్యను ఉంచుకున్న వాడిని మనందరం సానుభూతి చూపి వాని కొరకు ప్రార్థన చేస్తాము. కానీ ఒక భార్యను ఉంచుకున్నోడే వాడు నానా బాధలు పడుతుంటే ఇక 10 మందిని పెట్టుకున్నవాడు ఎంత బుద్ధిహీనుడో చూడండి. వానికి వేరే శిక్ష అక్కర్లేదు, వానికి అదే శిక్ష. మొత్తం మీద పోలీ అనే మాట మీకు గుర్తుండడానికి ఇంతసేపు చెప్పా. పోలీగమి అంటే అనేక మంది భార్యలు ఉండడం. థీయిజం అంటే దేవుడు ఉన్నాడని నమ్మే వాళ్ళను థీయిస్టులు అంటారు. దేవుడు లేడు అని నమ్మేవానికి అథీయిజం ముందు ఏ పెడతారు, ఏథీయిస్ట్. ఏథీయిజం, ఏథీయిస్ట్ అంటే దేవుడు లేడు అనేవాడు. పోలీథీయిస్ట్ అంటే అనేక దేవుళ్ళు ఉన్నారని నమ్మేవాడు. మన హైందవం మన దేశంలో ఉన్నటువంటి సనాతనమని వాళ్ళు చెప్పుకునే నవీన ధర్మం, అది పోలీథియిస్టిక్ రిలీజియన్. సనాతనమేం కాదు, అది నవీనమే. దాన్ని ఎన్నోసార్లు నేను ఇంకా అనేక మంది ఇంటర్నెట్లో నిరూపించాం, కానీ వాళ్ళు పట్టించుకోరు. మేము నమ్మేది అబద్ధమైనా సరే, మెజారిటీ నమ్మిన అబద్ధమే సత్యం అని వాళ్ళ యొక్క సిద్ధాంతం. అయితే అనేక మంది దేవుళ్ళు, ఇప్పుడు వాళ్ళకి త్రిమూర్తులు ఉన్నారు. త్రిమూర్తులు ఉండడమే కాకుండా ఇక 3 దగ్గర ఎందుకు ఆగాల అని 3 రాసి 3 పక్కన ఇంకో 3 కూడా రాసి ఈ 33 ఎందుకు ఆగాల, మనకు ఫ్రీగా వచ్చినాయి కదా సున్నాలని చెప్పి సున్నాలు పెడతా పోయారు. 33 కోట్ల ఖర్చు అయ్యేది ఉంటే ఆలోచించి పెడతాడు ఒక సున్నా, ఫ్రీ కదా. కాబట్టి 33 కోట్లు. మరి పేర్లు చెప్పండి సార్ అంటే ఎవ్వరూ చెప్పరు. 33 కోట్లు కాదు సార్, 33 లక్షలు చెప్పండి, పోనీ 33,000 అన్న పేర్లు చెప్పండి అంటే తెలియదు. ఎక్కువ మాట్లాడొద్దు, మా విశ్వాసం అంతే. 33 కోట్లు అంటాం కానీ మాకు పేర్లు తెలియవు, తెలియకపోయినా అదే అంటాం. మళ్ళీ మనల్ని గొర్రెలు అంటారు వాళ్ళు. అసలు గొర్రె వాడు. ఏమండి, మన దేశంలో ఉన్నటువంటి సోకాళ్ళు సనాతన ధర్మం యాక్చువల్లీ నవీన ధర్మం పోలీథియిస్టిక్ రిలీజియన్. ఈజిప్షియన్ రిలీజియన్ కూడా వాళ్ళకి అనేక దేవతలు ఉంటారు. రోమన్ కల్చర్లో అనేక దేవతలు ఉంటారు. ప్రేమకో దేవత, యుద్ధానికో దేవత, చావుకో దేవత, పుట్టుకకో దేవత, ఉరుము పిడుగుకో దేవత, భూకంపానికో దేవత, ఇలాగా అందానికో దేవత, వీనస్ సౌందర్య దేవత రోమన్ కల్చర్. అలాగా థార్ అని ఒకడు THOR వాడు పిడుగు దేవుడు అనమాట. అలాగా వాళ్ళకు రకరకాల దేవుళ్ళు ఉంటారు. ఇప్పుడు క్రైస్తవులుండి తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ వేరు అంటే ఇది కూడా బహుదేవతారాధనతో సమానం. గనక మేము నమ్మం. తండ్రియే కుమారుడైనాడు. అటు పోయినట్టు పోయి మళ్ళీ మీసాలు తీసేసి కొత్త కిరీటం పెట్టుకొని కొత్త పాత్ర వచ్చినట్టు అదే నటుడు పరిశుద్ధాత్మ అనే పాత్ర ధరిస్తున్నాడు. ఇది యేసునామ సంఘం వల్ల పనికి మాలిన సిద్ధాంతం. ఏమండి, ససేమిరా క్షణంలో 1000వ వంతు కూడా మనం దాన్ని ఒప్పుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే తండ్రే వేషం మార్చి కుమారుడిగా వచ్చుంటే ఇక్కడ కుమారుణ్ణి మనుషులు చూస్తుండగా పైనుండి మాట్లాడిన వాడెవడు దేవుడు కావాలని కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే మోసగాడుగానే కనబడతాడు అక్కడ. అది దేవదూషణ. అందులోనూ యేసయ్య చెప్పాడు, నా తండ్రి నాకంటే గొప్పవాడు. అదేం మాట మరి? నా అంతటా నేను ఏమీ చేయలేను, నా తండ్రి వలన ఈ అధికారం
పొంది ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి వద్దకు. ఎన్ని మాటలు చెప్పాడు. తండ్రే కుమారుడిగా వచ్చుంటే గెత్సెమనే తోటలో ఎవరికి ప్రార్థన చేశాడు? తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, ఎట్లయినా నువ్వు నా చిత్తము కాదు నీ చిత్తమే జరుగును. అంటే రెండు చిత్తాలు ఉన్నాయిగా. ఈ గిన్నె తొలగిపోతే బాగుండనే చిత్తం ఒకటి ఇక్కడ ఉంది. కాదు కాదు నువ్వు బలి కావలసింది అన్న చిత్తం అక్కడ ఉంది. ఒకటే అయితే రెండు చిత్తాలు ఎలాగుంటాయి? తలకాయ లేదా? తండ్రి కుమారుడుగా రావడం ఏంటి? ఏమాత్రము కూడా ఈ త్రిత్వ విరోధుల సిద్ధాంతాన్ని గౌరవించి మాట్లాడాల్సిన అవసరం కూడా నాకు లేదు. వాళ్ళు తర్కానికి ద్రోహం చేస్తున్నారు, వాళ్ళ వాదనలో న్యాయము లేదు, లేఖనాలకే ద్రోహం చేస్తున్నారు. ఎంతో మనస్సాక్షిని చంపుకుంటే తప్ప అట్లాంటి బోధలు చేయలేరు. సరే, నా తండ్రి నాకంటే గొప్పవాడు అన్నాడు. మళ్ళీ తర్వాత ఏం చెప్పాడంటే, నేను మీ వద్ద నుండి వెళితే మీకు ప్రయోజనకరము, వేరొక ఆదరణకర్త వస్తాడు. నేనే వేషం మార్చుకొని మీసాలు తీసేసి వస్తానని చెప్పలే. ఏమండి, వేరొక ఆదరణకర్త అంటే అనదర్ కంఫర్టర్. నేనే వస్తాననిలా, ఇంకొక ఆదరణకర్త. నేనొక ఆదరణకర్తను, వేరొక ఆదరణకర్త. కనుక తండ్రి కాని ఒక వ్యక్తిత్వము కుమారుడు, కుమారుడు కాని ఒక వ్యక్తిత్వం పరిశుద్ధాత్ముడు. అయినా మనకు ముగ్గురు దేవుళ్ళు లేరు, ఈ మూడు కలిసి ఒక్క దేవుడే అని స్థిరంగా నమ్ముతున్నాం. క్రైస్తవులు ముగ్గురు దేవుళ్ళను నమ్మడం లేదు, ఒక్క దేవుణ్ణే నమ్ముతారు. ఒక్క దేవునిలో మూడు భాగములు ఉన్నవని నమ్ముతారు. ఎలాగా ఒక్కరిలో మూడు ఎట్లా ఉంటాయి అని అడిగేవాడిని. ఒరే, ఎవడరా నీకు అసలు బాప్తిసం ఇచ్చిన వాడెవరు, నీకు అసలు చదువు నేర్పినవాడెవడు, వాడి సంగతి చెప్పుందని చెప్పి తిట్టాల్సి వస్తుంది. అది బేసిక్ ఆఫ్ ద బేసిక్ క్వశ్చన్ ఆఫ్ థియాలజీ. ఏమండి, మూడు భాగాలను ఎందుకు నమ్ముతున్నావు, ఎలా నమ్ముతున్నావు అంటే, అసలు క్రైస్తవ వేదాంతములో సిద్ధాంతములో మూల పాఠాలకే మూల పాఠం అది. బైబిల్లో ఉన్న మొట్టమొదటి మూల పాఠం అది. సంఘ సిద్ధాంతములో మొట్టమొదటి మూల పాఠం కాదు, అసలు బైబిల్ గ్రంథములో ఉన్న మొట్టమొదటి మూల పాఠం ఏంటంటే, దేవుడైన యెహోవా తన పోలికలో తన స్వరూపమందు నరుని సృజించెను, నిర్మించెను. మనిషిని ఎలా తయారు చేశాడంటే, శరీరము, ఆత్మ, ప్రాణం అనే మూడు భాగాలు కలిగిన ఒక్క వ్యక్తిగా ప్రతి మనిషిని ఆయన సృష్టించాడు. మీరు ఎవరైనా సరే, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, మీరు ఏ కుర్చీలో కూర్చున్నారో, కింద కూర్చున్నారో, ఆ కుర్చీలో ఇప్పుడు మూడు భాగాలు ఉన్నాయి. మీ పేరు ఏదైనా కానీ, సువార్తరాజు ఉన్నాడు, సువార్తరాజు అనే శరీరం ఉంది, సువార్తరాజు అనే ఆత్మ ఉంది, సువార్తరాజు అనే ప్రాణం ఉంది. ఇక్కడ నేనున్న రంజితోఫిర్ అనే శరీరం ఉంది, రంజితోఫిర్ అనే ప్రాణం ఉంది, రంజితోఫిర్ అనే ఆత్మ ఉంది. ఈ మూడు కలిస్తే ముగ్గురు రంజితోఫిర్లు కాదు, ఒక్కడే. మూడు భాగాలు కలిసిన ఒక వ్యక్తిగా, ఏక వ్యక్తిగా నేనే ఉండి, దేవుడు ఎలాగ మూడు భాగాలు ఉన్నాడని అడగడం తెలివి తక్కువ ప్రశ్న కదా, బుద్ధి లేని ప్రశ్న కదా. అరే, నీవే ఒక త్రిత్వానివి, నీవే త్రిత్వానివి కదా, నీలోనే బహుళత్వం ఉన్నది కదా. నిన్ను సృష్టించిన వానిలో బహుళత్వం ఉన్నదని ఒప్పుకోవడానికి ఇబ్బంది ఏంటి? నీలో బహుళత్వం ఉంది, నీ శరీరము, నీ ఆత్మ, నీ ప్రాణం, ఈ మూడు కలిస్తే నీవు. ధనవంతుడు చనిపోయి పాతిపెట్టబడెను, అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు. ఎవరు చనిపోయెను చెప్పండి? ఎవరు చనిపోయాడు? ధనవంతుడు. ఎవరు పాతి పెట్టబడెను? ధనవంతుడు. ఎక్కడ పాతి పెట్టబడెను? ఎక్కడ?
పాతాళంలో పాతి పెట్టారా? భూమి మీద సమాధిలో. తర్వాత ఎవడు బాధపడెను? ఎక్కడ బాధపడేను? వీడు ఎక్కడ పాతి పెట్టబడేను? ఎక్కడ బాధపడేను? భూమి మీద పాతి పెట్టబడ్డవాడు, పాతాళంలో బాధపడ్డవాడు ఎవడు? ఎందరు ధనవంతులు ఉన్నారు? అదేంటండి, రెండు ఆకారాలు కనబడుతున్నాయి కదా. అదే మనిషిలో బహుళత్వం. సమాధిలో ఉన్న ఆ భాగము, పాతాళములో ఉన్న ఈ భాగము కలిసి ఇద్దరు ధనవంతులు కాదు, ఒక్క ధనవంతుడే. దేవుని పోలికలో సృష్టించబడ్డ మనిషిలోనే ఈ ప్లూరాలిటీ, ఈ బహుళత్వం ఉన్నప్పుడు ఇది దేవుని పోలిక అని ఆదికాండమే చెబుతుంది. దేవునిలో బహుళత్వం ఉంది, మనిషిలో బహుళత్వం ఉంది. నీలోనే బహుళత్వం పెట్టుకొని తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఒకరు ఎలాగవుతారండి అంటే, ఎవరో తిక్కలోడా, శరీరం ఆత్మ ప్రాణం ఒక్క మనిషి ఎలాగయ్యావు చెప్పు నాకు. మళ్ళీ దానికో పెద్ద సిద్ధాంతము, ఒక డినామినేషను, దానికో కన్ఫ్యూజను. అదేదో పెద్ద ప్రత్యక్షత అనుకుంటారు వాళ్ళు. తప్పున్నర తప్పు. దేవుడు బహుళత్వంగా ఎలా ఉంటాడు అని అడగకు. నువ్వే ఒక బహుళత్వం కలిగిన వ్యక్తివి కనుక. నీవే బహుళ వ్యక్తివై ఉండి ఆయన ఎట్లా ఉన్నాడంటే ఏమన్నా న్యాయం ఉందా? అసలు అర్థం ఉందా? నీవే కదా ప్లూరాలిటీ. నీలోనే ప్లూరాలిటీ ఉన్నప్పుడు నిన్ను చేసిన వానిలో బహుళత్వం ఎందుకు ఉండదు? దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని నిర్మించు గనక సృష్టికర్త మనల్ని బహుళత్వంలో ఎందుకు చేశాడంటే, ఎప్పటికైనా దేవుణ్ణి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు మనల్ని మనం చూసుకొని, ఓహో దేవుడు కూడా ఇలాగున్నాడన్నమాట అని అర్థం చేసుకోవడానికి, సులభముగా మనకు అర్థం కావడానికి, దైవత్రిత్వము మనకు సులభంగా అర్థం కావడానికి మానవత్రిత్వాలుగా దేవుడు మనల్ని చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు బాప్తిస్మం ఇచ్చే నామము యేసునామం అనేది కరెక్టే. కానీ యేసునామంలో బాప్తిస్మం ఇస్తూ దేవుడు త్రిత్వము అనే సిద్ధాంతాన్ని సమాధి చెయ్యొద్దు. ఆ జాగ్రత్త వహించాలి. దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్ముడనే త్రిత్వము అనే సత్యాన్ని మనం సమాధి చేయొద్దు. ఆ సత్యాన్ని ప్రత్యక్షపరుస్తూనే యేసునామాన్ని ఉపయోగించాలి. కాబట్టి ఎలాగిస్తాము? ఓఫీర్ మినిస్ట్రీస్లో మనం బాప్టిజం ఎలాగిస్తాం, ఇంకా చాలామంది చాలా డినామినేషన్స్లో బాప్టిజం ఎలాగిస్తామంటే ఈ వాదనను బట్టి బాప్టిజం ఇచ్చేటప్పుడు చెప్తాం, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు ఏకనామమైన యేసుక్రీస్తు నామంలో నీకు బాప్తిసం ఇస్తున్నాం అన్నప్పుడు ఏ నామంలో బాప్తిసం జరిగింది? కానీ పరిశుద్ధాత్మ అనే మాట కూడా వినబడింది. అలా బాప్తిసం ఇచ్చి ఉంటే ఎఫెసు సంఘం వాళ్ళు అలా చెప్పేవాళ్ళు కాదు, మేము ఆ మాటే వినలేదండి అనేవాళ్ళు కాదు. అంటే సరైన బాప్తిస్మం ఇస్తే నీకు త్రిత్వము అనే 3 పదవులు నీ చెవికి వినబడతాయి. ఆ 3 హోదాలలో ఉన్నటువంటి దైవ వ్యక్తిత్వాలకు ఒక మానవ నామధేయం ఉన్నది. ఆకాశము క్రింద తండ్రి అయిన దేవునికి ఒక పేరుంది. మనుషుల్లో ఇవ్వబడిన పేర్లలో కుమారునికి ఒక పేరున్నది, పరిశుద్ధాత్మకు ఒక పేరున్నది. అదే అపోస్తలుల కార్యాలు 4:12 చెప్పిన మాట. మరి ఎవని వలన నువ్వు రక్షణ కలుగదు? అమ్మా, రక్షణ కలుగదు. ఈ నామముననే మనము రక్షణ పొందవలెను. కానీ ఆకాశము క్రింద మనుషుల్లో ఇవ్వబడిన ఏ నామమునను రక్షణ, ఆ నామము యేసుక్రీస్తు నామం అనేది వాస్తవమే, అందులో ఏం అనుమానం లేదు. కానీ యేసునామములో అంత శక్తి ఎందుకున్నదంటే, ఆ యేసునామము ధరించినటువంటి ఆ పరిశుద్ధ మానవునిలో దైవత్రిత్వము యొక్క ప్రభావం అంతా ఉన్నది. ఈ సంగతి
కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం, కొలస్సీ పత్రిక 2 దయచేసి 9వ వచనం. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత ఏమండి శరీరముగా, అంటే తండ్రి ఆయనలోనే ఉన్నాడు, కుమారుడు ఆయనలోనే ఉన్నాడు, పరిశుద్ధాత్మ కూడా ఆయనలోనే ఉన్నాడు. ఆ త్రిత్వము యొక్క సంపూర్ణమైన మహిమా ప్రభావాలు ఒక శరీరాకారములో నజరేయుడని యేసులో నివసించారు గనక దైవత్రిత్వానికి భూమి మీద ఉన్న పేరు నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గనక మనం త్రిత్వాన్ని నమ్ముతాం, బాప్తిస్మం మాత్రం యేసుక్రీస్తు నామంలో అని నమ్ముతాం. అంటే 100% లేఖనానుసారమైన విశ్వాసం ఇది. త్రిత్వాన్ని నమ్ముతూ త్రిత్వం అనే పదాలను ఉచ్చరిస్తూ బాప్తిస్మం మాత్రం యేసుక్రీస్తు నామంలో ఇస్తాం. ఈ సంస్కరణ ఎఫెసు సంఘానికి నేర్పించాడు పౌలు. అక్కడ ఫస్ట్ స్టెప్లో ఉన్నాను నేను. ఈ ప్రసంగాన్ని మొదలు పెడుతూ ఏమన్నాను? ఎఫెసు సంఘమును ఒక సంస్కరణతో పౌలు ప్రారంభించాడు అన్నాను కదా. మీరు ఈ రికార్డెడ్ మెసేజ్ వెనక్కి వెళ్తే మీకు ఈ మాట ఉంటుంది. ఓపెనింగ్ స్టేట్మెంట్ ఆఫ్ ద మెసేజ్. ఒక రిఫర్మేషన్, ఒక సిద్ధాంత దిద్దుబాటుతో ఎఫెసు సంఘాన్ని పౌలు ఆరంభించారు. అక్కడ భక్తిపరులు, ప్రార్థన చేసేవాళ్ళు ముందే ఉన్నారు. భక్తిపరులే ప్రార్థన చేస్తున్నారు, దేవుని స్తుతించి ఆరాధిస్తున్నారు, కానీ వాళ్ళ నమ్మకాలు ఏమిటో వాళ్ళకే క్లారిటీ లేదు. సువార్త పూర్తిగా వాళ్లకు తెలియదు, దేవుని ప్రణాళిక ఏంటో తెలియదు. కానీ ఏదో గుడ్డి భక్తి. ఈ గుడ్డి భక్తిలో ఉన్నోళ్లకు ఒక స్పష్టతనిచ్చి, అవగాహన ఇచ్చి, వాళ్లకు బాప్తిస్మములు ఇచ్చి ఏం నమ్ముతున్నాం, ఎందుకు నమ్ముతున్నాం అనే స్పష్టత ఇచ్చి దాన్ని క్రైస్తవ సంఘముగా మలిచాడు అపొస్తలుడైన పౌలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గనుక వాళ్ళకే రాశాడు, బాబు మీరు ఎన్ని బాప్తిస్మాలైనా పొంది ఉండొచ్చు, మీరు అంతకుముందు యోహాను బాప్తిసం అన్నారు, తర్వాత నేను వచ్చినాక ఇంకో బాప్తిసం పొందారు, మేము 2 బాప్తిస్మాలు పొందామని ఎప్పుడు మీరు అనుకోకండి. అసలు బాప్తిస్మం ఒక్కటే. మీరు 2 పొందినా 20 పొందినా అందులో దేవుడు గుర్తించే బాప్తిస్మం, మీకు రక్షణ కలిగించే బాప్తిస్మం ఒకటే అని రాశాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం చదవండి. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, మీరు పిలుపు విషయంలో ఒకటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే. ఎవరికి రాశాడు ఈ మాట? ఎఫెసీ సంఘానికి రాశాడు. వాళ్ళకి ఆయన ఏం చేశాడు? 2వ బాప్తిస్మం ఇచ్చాడు. అదేంటి పౌలన్నా మాకే 2వ బాప్తిస్మం ఇచ్చి మళ్ళీ బాప్తిస్మం ఒక్కటే అని మాకు రాస్తామేంటి? మాకు 2 కదా, మాకు 2 బాప్తిస్మాలు అయినాయి కదా అని అడిగితే పౌలు సమాధానం, ఒరే 2 కాదు, 20 కాదు, 200 కాదు. రక్షణ సువార్త మీకు అర్థం కాకముందు పొందినది బాప్తిస్మం కానే కాదు. అది పొడి పాపిని తడిపాపిగా మార్చే ఒక ప్రక్రియ. వెన్ యూ డోంట్ అండర్స్టాండ్ ద గాస్పల్, యూ హ్యావ్ నో రిపెంటెన్స్, మారు మనసు లేదు, సువార్త అర్థం కాలేదు, పశ్చాత్తాపం లేదు, ఏమి అర్థం కాకుండా మునిగేశావు, ఏదో దేవుడు కావాలి, రక్షణ కావాలని. అప్పుడు అదేంటంటే పొడి పాపిని తడిసిన పాపిగా మారుస్తున్నాడు. వాడు అంతకుముందు పాపే, మునిగి బయటకు వచ్చినాక కూడా పాపే. డ్రై సిన్నర్ బికమింగ్ ఎ వెట్ సిన్నర్, స్టిల్ ఎ సిన్నర్. వాడు ఎండిన పాపైనా పరలోకానికి వెళ్ళడు, తడిసిన పాపైనా పరలోకానికి
వెళ్ళడు. సువార్త స్పష్టంగా అర్థం కాకముందు పొందినవేవి బాప్తిస్మాలు కాదు. నాకు తెలిసి ఒక కూటంలో ఒక ఆయన ఆల్టర్ కాల్ ఇస్తే చెయ్యెత్తి ముందుకు వచ్చాడు, బాప్తిసం కావాలంటే అతనికి ప్రార్థన చేసి బాప్తిసం ఇచ్చాం. ఒక 6 నెలలు అయ్యాక ఇంకో కూటంలో మళ్ళీ వచ్చాడు ఆయన. నేను ఏది మర్చిపోను కదా, నాకు వచ్చిన జబ్బు అది, అన్నీ గుర్తుంటాయి నాకు. ఇప్పుడు ఇన్ని ముఖాల్లో అన్ని ముఖాలు గుర్తాయి నాకు. సరే, ఏం బ్రదర్ మీరు 6 months బ్యాక్ మీరు అప్పుడు బాప్తిసానికి మీరు వచ్చారు కదా, నేనే ప్రేయర్ చేసి ఇచ్చానంటే, అవునన్నా మళ్ళీ ఇవ్వండి అండి. ఎందుకయ్యా ఇదేమన్నా పిల్లకాయల ఆట అనుకున్నావేంటి, బాప్తిసం ఏంటి మళ్ళీ మళ్ళీ పొందడం ఏంటంటే, అంటే నేను ఏం తీర్మానించుకున్నానంటే 7 సార్లు బాప్తిసం పొందితే సంపూర్ణ రక్షణ అని ఆయన తీర్మానించుకున్నాడట. అట్లాగే ఎందుకయ్యా ఎవరు చెప్పండి నీకు 7 సార్లు పొందమంటే, నయమాను 7 సార్లు మునిగాడు కదా, కాబట్టి నేను కూడా 7 సార్లు మునిగితే కంప్లీట్ రక్షణ అవుతుందని ఆయన అనుకున్నాడు. నీకు అట్లాగే వస్తుందిలే కానీ ముందు పోయి కుష్టు తెచ్చుకో అని చెప్పా. ముందు కుష్టు రావాలి, తర్వాత 7 బాప్తిస్మాలు, అప్పుడు రక్షణ చూద్దాం లేపో అని చెప్పాను. అంటే అటువంటి మాలోకం ప్రజలు ఉన్నారు క్రైస్తవ సమాజంలో. ఏమండి ఎన్నిసార్లు పొందితే అంత మంచిదంట, ఇంకా గట్టిగా రక్షణ వస్తుందంట. అట్లాంటి మాలోకం వాడు 7 సార్లు కాదు 7,000 సార్లు పొందిన రాదు. బాప్తిస్మము అనగా అర్థం ఏమిటో రోమీయులకు రాశాడు ఆయన. అది ఆ సబ్జెక్టులకు మనం వెళ్ళొద్దు కానీ 6వ అధ్యాయంలో చెబుతాడు. తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడేనో అలాగుననే మనము కూడా నూతన జీవము కలిగి నడుచుకొనున్నట్లు బాప్తిస్మం వలన క్రీస్తుతో కూడా పాతి పెట్టబడితిమి. ఎన్నిసార్లు పాతి పెడతారు బాబు నిన్ను? బాప్తిస్మం అంటే ఆట కాదు ఇది. బాప్తిస్మం ఒక్కటే. సరైన అవగాహన లేకముందు పొందడం ఏంటంటే ఎండిన పాపిని నానబెట్టడం. ఇది నానిన పాపి. ఎండిన పాపైనా పరలోకానికి వెళ్ళడు, బాగా నానబెట్టిన పాపైనా పరలోకానికి వెళ్ళడు. నిజముగా రక్షణ సువార్తను గ్రహించి పొందిన ఆ ఒక్క బాప్తిస్మమే దేవుని లెక్కలో ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇంత సంస్కరణ ఎవరికి చేశాడు పౌలు? అది అసలు సంగతి. ఏమండి, ఎఫెసు సంఘానికి ఈ సంస్కరణ చేసి అది అవగాహన లేని అయోమయంగా ఉన్న భజన మండలి వాళ్లకు సిద్ధాంత స్పష్టతనిచ్చి అసలు సిసలైన క్రీస్తు సంఘముగా మలచి నడిపించాడు ఆత్మీయ తండ్రిగా పౌలు భక్తుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి వాళ్లకు రాసిన పత్రికలో సంఘమనగా ఏమిటి అనే విషయాలు ఎక్కువగా ఆయన విపులీకరించి రాశాడు, విశదీకరించి క్లియర్గా రాశాడన్నమాట. సంఘము అనేది ఏమిటి అని ఇప్పుడు నేను పూర్తిగా వివరణాత్మకంగా చెప్పాలంటే చాలా గంటలు పట్టేస్తుంది. దానికి ఇప్పుడు అంత సమయం మనకు లేదు, త్వరగా ముగించుకోవాలి. ఇది అయ్యాక మళ్ళీ సేవకుల సదస్సు ఉంది, మళ్ళీ వేరే కార్యక్రమం ఉంది, మళ్ళీ గుంటూరుకి వెళ్ళాలి. మీలో చాలామంది గుంటూరుకు వస్తారని నమ్ముతున్నా నేను. చలో గుంటూరుకు వేలాదిగా ఓఫీరిస్టులు తరలి రావాలి. మనము జాతీయ స్థాయి మీడియా దృష్టిలో పడతాం. ఐపీబీపీ నేషనల్ రికగ్నిషన్లోకి వస్తుంది కనుక అవకాశం ఉన్నోళ్ళు రండి, అవకాశం లేనోళ్ళు ప్రార్థన చేయండి, లైవ్లో చూడండి. ప్రియులారా, అనేక కార్యక్రమాలు ఉన్నాయి కనుక నేను ఇప్పుడు ఈ సబ్జెక్టును పూర్తిగా నేను ముగించలేను. కానీ విషయ సూచిక ఇండెక్స్ మాత్రమే చెబుతాను.
మనం చదువుకున్న మూలవాక్యం గుర్తుంది ఎవరికైనా? ఆ సంఘము ఆయన. అది మొట్టమొదటి సంఘం అనగా ఒక శరీరము. సంఘం అనగా ఒక శరీరం. మనమందరము కలిసి ఒక శరీరం. మనమే కాదు, యేసుక్రీస్తు నా ప్రభువు నా రక్షకుడని నమ్ముకొని నూతన జన్మ పొందిన ప్రతి ఒక్కరూ కూడా అందరూ ఆయన శరీరములో సభ్యులు. మనమందరము అవయవాలం, ఒకరికొకరు అవయవములమై ఉన్నాము. దేవునికి స్తుతి కలుగునుగాక. దయచేసి 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 13వ వచనం. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను, యూదులమైన గ్రీసు దేశస్థులమైన దాసులమైన స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, మనమందరము ఒకరికొకరు అవయవాలు. 27వ వచనం చూడండి. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. మనం అది గ్రహించాలి. ఒకరికి ఒకరము అవయవాలు. మనమందరము క్రీస్తుకు అవయవాలు మాత్రమే కాదు, మనము ఒకరికొకరము అవయవాలు. దేవుని బిడ్డలారా, 26వ వచనం చూడండి. ఒక్క అవయవము శ్రమపడినప్పుడు అవయవములన్నీ దానితో కూడా. ఏమంటే మీ చెయ్యి తీసుకొని మీ చేతిలో ఒక గుండు సూది కూర్చోమనుకోండి, చెయ్యి అరుస్తుందా, నోరు అరుస్తుందా? నోటి మీద ఒక్కడి కూడా నోరు మూసుకో. నిన్నెవడేమన్నాడు? నేను చెయ్యను కదా కూర్చాను, నువ్వెందుకు అరుస్తున్నావు అంటే చూసేవాడు మనకు మెంటల్ వచ్చింది అనుకుంటాడు. చెయ్యిని కూర్చడం ఏంటి, నాలుకను కూర్చడం, చెయ్యిని కూర్చడం, అలాగ వేరువేరు ప్రభావాలు, వేరువేరు ఎఫెక్ట్స్ ఉండవు. తల నుంచి అరికాలు దాకా ఎక్కడ సూది కూర్చున్నా అమ్మా అని అరుస్తుంది నోరు. ఒక్క అవయవము శ్రమ పడినప్పుడు మిగతా అవయవాలన్నీ దానితో కూడా శ్రమపడును. మనం ఇది మర్చిపోకూడదు. మనందరం కలిసి ఒక శరీరములోని భాగాలం. అనగా ఇంకొక విశ్వాసి కష్ట సుఖాలను మనం పాలు పంచుకోవాలి. వారి శ్రమలో మనం పాలు పంచుకోవాలి. వారి అవసరతలు ఏమిటి, వారి బాధలు ఏమిటి అర్థం చేసుకోవాలి, సానుభూతి చూపాలి, సహాయం చేయాలి. కొంతమంది ఎలాగుంటారంటే, ఎవడైనా శ్రమ పడ్డాడు అనుకోండి, జోబ్స్ కంఫర్టర్స్ అని ఒక సామెత ఉంది. ఏమండి, జోబ్స్ కంఫర్టర్స్, యోబు యొక్క ఆదరణకర్తలు. స్నేహితులు ఆయన ఓదార్చుటకు వచ్చి, ఎంత లేసి బాధలు పొందితివి, ఓదార్చడానికి వచ్చారు. వచ్చేసరికి యోబు ఒంటి మీదంతా పుండ్లు ఉన్నాయి, కానీ మనిషి మాత్రం చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు. నేనేం తప్పు చేయలేదు, అన్యాయంగా ఈ హింస పొందుతున్నాను అంటున్నాడు. ఇంకా వాళ్ళకు చిర్రెత్తిపోయింది. నువ్వు ఏడుస్తావేమో, మేము ఓదారుద్దాం అనుకున్నాము. ఏడిస్తే ఓదార్చే వాళ్ళమే, మరి ఏడవటం లేదుగా, ఎలా ఓదార్చాలి? కాబట్టి నిన్ను ఇప్పుడు ఏడిపించే పని పెట్టుకుంటాం. నువ్వు ఏడిస్తే బాగుండేది,
పర్లేదులే దేవుడు సాయం చేస్తాడని ఏదో ఆదరణ మాటలు చెప్తాం. మేము చాలా సిద్ధపరచుకొని వచ్చాం ఆదరణ ప్రసంగాలు. ఈ ఆదరణ ప్రసంగాలకి ఇప్పుడు విలువ లేకుండా చేసావు నువ్వు, నీ బోడి ఆత్మవిశ్వాసం నువ్వును. గనక వీడిని ఎలాగైనా కాకుల్లాగా పొడిచి ఏడిపిద్దామని మొదలుపెట్టారు. దేవుడు అన్యాయస్తుడు కాడు యోబు. ఇంత కష్టం నీకు పెట్టాడంటే నువ్వు ఏదో పాపం చేసే ఉంటావు, కాదనకు. అంటే నువ్వు ఏ తప్పు చేయకపోయినా ఎందుకు ఈ శ్రమ వచ్చింది? దేవుడు అన్యాయస్తుడా? దేవుడు తప్పు చేయడు కదా అని నువ్వు తప్పు చేసావని మొదలుపెట్టారు. బైబిల్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ అవి. ఇవాళ భూమి మీద మన తరంలో కూడా ఉన్నారు. ఎవరైనా కొంచెం బాధలో ఉన్నారంటే వీడు బైబిల్లోని వచనాలన్నీ ఎత్తుకొని నువ్వేదో తప్పు చేసావు, నువ్వు నీ తప్పు ఒప్పుకో, నీ పాపం ఒప్పుకో అని చెప్పే పరిసయ్యులు చాలామంది తయారయ్యారు. ఒకసారి నాకే బాగోలేదు, నా మీద మంత్రప్రయోగం చేశారు, చాలా నీరసం అయిపోయారు. తను చచ్చిపోతాడని డాక్టర్ చెప్పేశారు. అతన్ని కదిలించొద్దు, బెడ్ మీద ఉంచండి. బీపీ లో అయిపోయింది, 50 దాకా వెళ్ళిపోయింది, లోయర్ సైడ్ 50. హాస్పిటల్కి తీసుకెళ్దాం అన్నారు మా అక్కయ్య వాళ్ళు. హాస్పిటలా? ఆయన కదిలించకండి, అసలు ఇట్లా కదిలిస్తే చచ్చిపోతాడు ఆయన, బీపీ చాలా లో ఉంది అని. సరే మరి సలైన్ అన్నా పెట్టండి అంటే ఇక సలైన్ బాటిల్ తెచ్చి నా మంచం పక్కన కిటికీ ఉంది, కిటికీకి బాటిల్ తగిలించి నాకు పెట్టారు. నా మీద నన్ను చంపాలని చాలా 27 సార్లు హత్యా ప్రయత్నం చేశారు నా మీద. ఎప్పటికప్పుడు దేవుడు బ్రతికిస్తూనే ఉన్నాడు ప్రియులారా. సరే ఆ రోజు మేం మాత్రమే పరిశుద్ధులం అనుకునే ఒక సంఘం నుండి ఒక సేవకుడు వచ్చాడు నా దగ్గరికి. మీరు బాగోలేరని విన్నాను, ప్రార్థన చేయడానికి వచ్చాడంటే సరే చెయ్యండి అని చెప్పా. ఇక బైబిల్ తీసి ఇర్మియా గ్రంథంలో ఒక వచనం తీసి చదివా. నీకు బాధ నొప్పి కలిగినదని నువ్వు అరచదవేమి? నీ గాయము స్వస్థత కాదు, నీవు చేసిన పాపమును బట్టి నీకు గాయము కలిగిందని వచనం చదివాడు. కనుక నీవు పాపమును ఒప్పుకో, అప్పుడే నీకు స్వస్థత కలుగుతా అని చెబుతున్నాను. నాకు శరీరం బలహీనమైనా సరే ఆత్మ ఎప్పుడు కడక మీదనే ఉంటుంది. నాకు పదును, ఏ జబ్బున్నా కూడా ఈ పైననే అక్కడక్కడ వచ్చిపోతుంది. దీనికి ఏం లేదు, కరెక్ట్గానే ఉంది అది. సరే నేను అన్నాను, ఇప్పుడు నేనేమైనా తప్పు చేస్తే దేవుడు నన్ను శిక్షిస్తున్నాడని అనుకుంటున్నారా మీరు అంటే, అవును అదే కదా లేఖనం చెబుతుంది అన్నాడు. మంచిది బ్రదర్, మరి మీరు ఎప్పుడైనా తప్పు చేశారా? దేవుడు మిమ్మల్ని ఎప్పుడైనా శిక్షించాడా అని అడిగితే, నన్నెందుకు శిక్షిస్తాడు? మేము చాలా పర్ఫెక్ట్గా ఉంటాం, మేము పాపాలు చేయం, చాలా పరిశుద్ధమైన సంఘం మాది వధువు సంఘం, మాది ఎత్తబడే సంఘం, మాది మారు మనసు కలిగిన సంఘం. మేము అట్లాంటి తప్పులు ఏం చేయం. 4-5 సార్లు అదే మాట పలికించా, మీరేం తప్పు చేయలేదా, దేవుడు శిక్షించలేదా అంటే, నన్ను ఎప్పుడు శిక్షించలేదు, అవసరం లేదు, నేను చాలా పర్ఫెక్ట్ అంటున్నాడు. బాగా చాలాసార్లు కమిట్ చేపించిన తర్వాత చెప్పాను, శిక్షలో పాలు పొందనేట్ల మీరు దుర్బీజులే కానీ మీరు పిల్లలు గారు, యు ఆర్ బాస్టర్డ్స్ అని ఆ మాట చదవగానే, లేదు నేను కూడా కొన్నిసార్లు శిక్షించబడ్డాను అంటున్నాడు. అది వధువు సంఘం అని వాళ్ళు చెప్పుకునేది వాళ్ళ స్టార్ట్. అందుకే నేను తిడతాను, తిట్టకపోతే మెచ్చుకుంటావు ఏంటండి? నువ్వు కన్ఫ్యూజ్ అయిపోయి దేవుని సమాజం అంతా కన్ఫ్యూజ్ చేస్తుంటే తిట్టకపోతే ముద్దు పెట్టుకుంటామా?
వాడి విశ్వాసం చూడండి. ఎవరికైనా శిక్ష వచ్చిందంటే, శ్రమ వచ్చిందంటే, బాధ వచ్చిందంటే వాడు పాపం చేశాడు. అంటే యోబు స్నేహితుల బాపతిది. అవసరమును బట్టి మీకు నానా విధములైన శ్రమలు కలుగుచున్నవి అన్నాడు. దయచేసి 1 పేతురు 1వ అధ్యాయము 6వ వచనం. మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి. మనం తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు కొన్నిసార్లు ఏ తప్పు చేయకపోయినా మనకు బాధలు వస్తాయి. ఎందుకంటే మనల్ని పరిశుద్ధపరచడానికి. 7వ వచనం చూడండి. నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. దేవుని బిడ్డలారా, శ్రమలు అనేవి, ఇబ్బందులు అనేవి బంగారాన్ని పుటము వేసి పరిశుద్ధపరిచే కొలిమి లాంటిది. శ్రమ కలుగక ముందు నేను త్రోవ విడిచి తిరిగి తిని ఇప్పుడు నీ కట్టడలను అనుసరించి నడుచుకొనుచున్నాను. నేను నీ కట్టడలు నేర్చుకొనున్నట్లు శ్రమ నుండి ఉండుట నాకు మేల. దేవుని స్తోత్రం. నేను రాసిన పాట మీకు తెలుసు కదా. మేలాయేను ప్రభు శ్రమ నొందుటని దాసునికెంతో మేలాయేను ప్రభు, మేలాయేను ప్రభు శ్రమ నొందుటని దాసునికెంతో మేలాయేను. గతకాలపు జీవిత వ్యధలయు నేటి మధుర గీతములాయను ప్రభు. గతకాలపు జీవిత వ్యధలయు నేటి మధుర గీతములాయను ప్రభు. మేలాయను ప్రభు శ్రమ నొందుటని దాసునికెంతో మేలాయను ప్రభు. మేలులు చేసితి కీడు సహించితి, పలు విధములని గాయపడితిని. మేలులు చేసితి కీడు గాయపడితిని, ప్రతి గాయము పరిశుద్ధత పెంచెను. నీ సిలువను తేటగా గ్రహించితి, నీ సిలువను తేటగా గ్రహించితి. మేలాయను ప్రభు గాయపడుటని దాసునికెంతో మేలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గాయపడుటని దాసునికెంతో మేలాయను, వెలివేతయే నీ దాసునికెంతో మేలాయను. ఎందరినో నేను ఓదార్చితిని, అందరిచే వెలివేయబడి తిని. లోకముపై వైరాగ్యము హెచ్చగా మక్కువతో నీ కౌగిట చేరితి. మనుషులెవడు నమ్మదగిన వాడు కాడని అర్థం చేసుకొని నీ కౌగిట్లోకి వచ్చానయ్యా. వీళ్ళందరూ వెలివేయకపోతే నీ కౌగిలి నాకు దొరికేది కాదు. మేలాయేను ప్రభు వెలివేతయేని దాసునికెంతో మేలాయేను ప్రభు, మేలాయేను ప్రభు వెలివేతయేని దాసునికెంతో మేలాయేను ప్రభు. గతకాలపు జీవిత వ్యధలయు నేటి మధుర గీతములాయను. గతకాలపు జీవిత వ్యధలయు
నేటి మధుర గీతములాయను ప్రభు, మేలాయను ప్రభు శ్రమ నొందుటని దాసునికెంతో. శ్రమలో ఉన్న సాటి సహోదరులను సహోదరీలను మనం ఏం చేయాలి? కాకుల్లాగా పొడవద్దు. శ్రమలో ఉన్న వారిని మనం ఆదరించటం నేర్చుకోవాలి. వాళ్ళ శ్రమలో మనం పాలు పంచుకోవాలి. దయగా మాట్లాడలేరా? బాధలో ఉన్న వ్యక్తితో ఒక దయగా మాట్లాడలేరా? ఏమండి, కొంతమంది అంతా రోబోస్ లాగా ఏమండి ఫీలింగ్స్ ఏమి ఉండవు. అవతల వాడి బాధ వీడు ఏమీ పట్టించుకోడు. డ్రై ఫ్రూట్ ఆరోగ్యానికి మంచిది అని చెప్తే విశ్వాసులే డ్రై ఫ్రూట్ అయిపోయారు. అంత డ్రై ఫ్రూటు, డ్రై ఫిష్ను. డ్రై ఫ్రూటు మనం తినాలి, డ్రై ఫిష్ కూడా మంచిది. ఏమండి, మీరు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళ న్యూట్రిషన్ వాల్యూ టేబుల్ చూడండి. అందులో ఎండు చేపలది స్పెషల్గా ఒక కాలం ఉంటుంది. చాలా మంచిది ఎండు చేపలు. ఇంటర్నేషనల్ కంప్ వస్తుంది, అది ఒకటే దాంతో బాధ. కానీ అది ఇవాళ మన ఇంట్లో ఎండు చేపల కూర వండితే ఎల్లుండదాకా వాసన పోదు. ఏమండి, కానీ రక్తం వృద్ధి అవుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది. పచ్చి చేపల కంటే ఎండు చేపలు 10 రెట్లు ఎక్కువ బలం. మంచిదే, డ్రై ఫిష్ మంచిదే, కానీ నువ్వు డ్రై ఫిష్ కావద్దు. కొంచెం మానవత్వము, కాస్త ఫీలింగ్స్, కాస్త సెంటిమెంట్స్ కలిగి ఉండాలి. మా అక్కే కదా, మా అన్నయ్య, మా తమ్ముడే కదా అని ఒక టెండర్ ఫీలింగ్స్ ఉండాలి. ప్రియులారా, నీ సొంత తోడబుట్టిన చెల్లిని, తమ్ముడిని చూసి నువ్వు ఎలా ఫీల్ అవుతావో, నీ సంఘంలో ఉన్న ఇతర విశ్వాసుల పట్ల అలాంటి ప్రేమ భావన నీలో లేకపోతే అసలు రక్షణ కార్యం నీలో సరిగ్గా జరిగిందో లేదో అని అనుమానించాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు ఒకరికొకరు అవయవాలు. చెయ్యి మీద గుండు సూది గుచ్చితే నోరు అరుస్తుంది. వేరే విశ్వాసి కష్టం వస్తే నేనెందుకు అరవాలి? ఎవరినో కొడితే నేనెందుకు స్పందించాలి? ఎవడికో ఇంట్లో గొడవలైతే నాకెందుకు, ఎవడికో అప్పులైతే నాకెందుకు అనుకోకూడదు. అప్పుడు అది శరీరం కాదు. ఒక శరీరము ఎలా ఉండాలో ఒకరి పట్ల ఒకరు అటువంటి ప్రేమ భావన, బాధ్యత కలిగి ఉండాలి. ప్రభునందు ప్రియులారా, మనం సంఘం అయ్యాం అంటే క్రైస్తవ సంఘం వేరు, కార్మిక సంఘం వేరు. కార్మిక సంఘం ఉంటుంది, ఏమండి, ట్రేడ్ యూనియన్. ఎందుకంటే వాళ్ళు ఒక కంపెనీలో పనిచేస్తున్నారు కనుక కొన్ని సాధక బాధకాలన్నీ కలిసి వాళ్ళు పోరాడడానికి ఒక కార్మిక సంఘం పెట్టుకున్నారు. ఒకళ్ళకొకళ్ళు ఏమీ అటాచ్మెంట్ ఉండదు. కానీ మనకు అలా కాదు. కార్మిక సంఘం అంటే కొంతమంది కార్మికులు ఒక చోటుకు వస్తే సంఘం అవుతుంది. కానీ క్రైస్తవ సంఘం అనగా క్రైస్తవులందరూ ఒక దగ్గరికి రావడమే కాదు, వాళ్ళు ఒకరితోనొకరు రక్త సంబంధాన్ని మించిన బంధుత్వాన్ని కలిగి ఉన్నప్పుడే అది క్రైస్తవ సంఘం అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ నేను ఇప్పుడు దాట వేస్తున్నాను. అదే ఎఫెసీ పత్రిక దయచేసి 3వ అధ్యాయంలోనికి నాతో పాటు రండి దయచేసి. 3:14. ఈ హేతువు చేత అమ్మా పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళు అని. పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము. కొన్ని ఆంగ్ల తర్జుమాలలో ఎలా రాశారంటే ద హోల్ ఫ్యామిలీ ఇన్ హెవెన్ అండ్ ఆన్ ఎర్త్.
ద హోల్ ఫ్యామిలీ ఇన్ హెవెన్ అండ్ ఆన్ ఎర్త్. పరలోకమందును భూమి మీదను ఉన్న కుటుంబమంతయు ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో. మూడో ఆకాశంలో పౌలు, బర్నబా, పేతురు, యోహాను మూడో ఆకాశంలో పరదేశంలో ఉన్నారు. పరదేశంలో అబ్రహాం కూడా ఉన్నాడు. అబ్రహాం ఉంటేనే కదా లాజరు పోయి ఆయన రొమ్మున ఆనుకున్నాడు. దావీదు ఉన్నాడు పరదేశంలో, సొలొమోను ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు, సంఘ సంస్కర్తలు ఉన్నారు పరదేశంలో. మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ, విలియం కేరీ, భక్తులందరూ మూడో ఆకాశంలో ఉన్నారు. మనం భూమి మీద ఉన్నాం. భూమి మీద ఉన్న మనం మూడవ ఆకాశంలో ఉన్న భక్త శ్రేష్ఠులు అంతా కలిసి ఏక కుటుంబము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్ ఇన్ హెవెన్ అండ్ ఆన్ ఎర్త్. మనం ఒక కుటుంబము. కుటుంబంలో చిన్న చిన్న గొడవలు, వాదాలు, స్పర్ధలు, చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ రావండి అండి. చిన్నప్పటి నుంచి పిల్లలు దెబ్బలాడుకుంటారు. చూడు డాడీ, చెల్లి నా బొమ్మ పగలగొట్టింది అంటాడు వాడు. పోన్లేరు ఇంకో బొమ్మ కొనిస్తానులే, ఏదో సర్ది చెప్తాడు. కానీ ఆ చిన్నప్పటి కలహాలు, ఆ చిన్న చిన్న గిల్లి కజ్జాలు పెట్టుకోవడం, చిన్న చిన్న ఆ కలహాలు పెద్ద అయిన తర్వాత జ్ఞాపకం ఉండవు. రే చెల్లి పెళ్ళి చేద్దాంరా అంటే దాని పెళ్లి సంగతి నాకు అనవసరం, చిన్నప్పుడు నా కుక్క బొమ్మ పగలు కొట్టింది, అది పెళ్లి చేసుకొని ఏట్లో దూక, నాకు సంబంధం లేదు అంటాడు ఎవడైనా. ఎంత మూర్ఖుడైనా అలా మాట్లాడాడు. అది చిన్నప్పుడు ఏదో జరిగిపోయిందండి. పెద్దయ్యాక బాధ్యతలు వస్తాయి అండి. గతాన్ని మరిచి ఒకరి పట్ల ఒకరు ఒక కుటుంబముగా బాధ్యతగా ప్రవర్తించడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనందరికీ తండ్రి ఒకడే. ఏ డినామినేషన్ అయినా కానీ రక్షణ పొందిన వాళ్ళందరికీ తండ్రి ఒకడే. అదే ఎఫెసీ 4:4-5 వచనాల్లో చెప్పు, తండ్రి ఒకడే, తండ్రి ఒక్కడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ సిద్ధాంతం కొంచెం మారొచ్చు, అయినా తండ్రి ఒక్కడే. నీకు వేరే తండ్రి లేడు. బాప్టిస్ట్ వాళ్ళకి, పెంతెకోస్తు వాళ్ళకి, హెబ్రోన్ వాళ్ళకి, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళకి, ఏమండి బ్రదరన్ వాళ్ళకి, హెబ్రోన్ అందరికీ తండ్రి ఒక్కడే. వాళ్ళకి వేరే తండ్రి లేడు. ఏమండి నాకు 2 కుమారులు ఉన్నారు అనుకోండి, ఊరికి ఆర్గ్యుమెంట్ కొరకు. పెద్దోడు చిన్నోడిని కొట్టిన, చిన్నోడు పెద్దోడిని కొట్టిన ఎవరు బాధపడతారు? పెద్దవాడు చిన్నోడిని చంపేసాడు అనుకోండి, నేను ఏడుస్తా కదా. చిన్నోడు పెద్దోడిని చంపేశాడు అనుకోండి, అప్పుడు కూడా నేను ఏడుస్తాను కదా. నువ్వే డినామినేషన్ అయినా ఇంకొక విశ్వాసకి విరోధంగా నువ్వు పోరాడినప్పుడు పరలోకంలో ఉన్న తండ్రి గాయపడుతున్నాడని గుర్తుపెట్టుకోవాలి. ఎవరు ఎవరిని విమర్శించినా, ఎవరెవరిని గాయపరిచినా ఆ తండ్రి ఏడుస్తాడు. తండ్రిని ఏడిపించే పని మనం చేయొద్దు. తండ్రిని సంతోషపెట్టే విధంగా ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకుంటూ బ్రతకాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం ఒక శరీరం, మనము ఒక కుటుంబం. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత మనం ఒక సైన్యం, అది చెప్పాడు. ఒక సంస్కరణతో ఈ సంఘాన్ని ప్రారంభించి సంఘానికి ఉన్న వివిధ హోదాలు చెబుతూ ఉన్నాడు. దయచేసి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము దయచేసి 12వ వచనం చూడండి. ఏలాగనగా మనము పోరాడునది శరీరులతో, అంటే ఎవరితోనో ఒకరితో ఏం చేస్తున్నాం? మనం పోరాడుచున్నాం. మనము పోరాడుచున్నామంటే మనం ఎవరమన్నమాట? ఒక సైన్యము.
ప్రియులారా, ఈ భూమి మీద ప్రతి స్థానిక సంఘం ఒక సైన్యము కావాలి. సైన్యానికి ఉండాల్సింది ఏంటో తెలుసా? ముందు ధైర్యం ఉండాలి. పెద్ద సబ్జెక్ట్ ఇది. తర్వాత శత్రువును గుర్తుపట్టాలి. ఆ శత్రువు యొక్క బలం ఏమిటో, బలహీనతలు ఏంటో గుర్తుపట్టాలి. శత్రువు యొక్క తంత్రములను మనం ఎరిగి ఉండాలి. వాటిని ఎదుర్కోవడానికి మనకు డిఫెన్స్ వెపన్స్ ఉండాలి, అటాక్ చేసే వెపన్స్ ఉండాలి. స్వీయ రక్షణ ఆయుధాలు, దాడి చేసే ఆయుధాలు, ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉన్నా సరే పనికి రాకుండా పోవచ్చు. ఏమండి? ఇవన్నీ ఉన్నా పనికి రాకుండా పోవచ్చు. సర్వాంగ కవచం ఉన్నా, శత్రువు తంత్రములేంటో ఎరిగినా మనం ఏ పనికి రాకుండా నిష్ప్రయోజకులమే పోవచ్చు. ఎప్పుడు తెలుసా? ధైర్యము లేనప్పుడు. ధైర్యం లేనోడికి ఆయుధాలు ఉండి ఏం లాభం అండి? ధైర్యం ఉంటే ఆయుధం అక్కర్లేదు. శత్రువు మీద పడి వాడి ఆయుధమే లాక్కొని వాడిని నరికేస్తాడు. పిరికివాడు అంత పెద్ద తల్వారు, అంత పెద్ద ఖడ్గం ఇచ్చారు అనుకోండి, పిరికోడు దాన్ని పట్టుకొని ఇలాగ వణుకుతూ ఉంటాడు. కత్తి ఉంది కానీ వాడికి లోపల ధైర్యం లేదు. వాడు శత్రువుని చూసి గడగడగడ వణుకుతూ ఉంటే ఈ లోపల ఆ శత్రువు వచ్చి వీడిని శుభ్రంగా కైమ కొట్టేస్తాడు. సైన్యము, అందులో ఉండే సైనికులకు అత్యంత ప్రధానమైనది ధైర్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తర్వాత పౌరుషం ఉండాలి. గాయము చేయడానికైనా సిద్ధంగా ఉండాలి. గాయాలు పొందడానికైనా సిద్ధంగా ఉండాలి. పోరాటంలో ఉన్నవాడు ఎప్పుడైనా తన ప్రాణాలు వదలడానికైనా సిద్ధంగా ఉండాలి. తమ ప్రాణములను ప్రేమించేవారు ఎవరు కూడా క్రీస్తు సైనికులు కాలేరు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనం, 11వ వచనం చదవండి. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి, తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. మరణము వరకు హల్లెలూయా తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. హమారీ జాన్ హమారే లియే ప్యారీ నహీ హై. నా ప్రాణము నాకు ప్రియమైనది కాదు, గడ్డి పరకుతో సమానంగా వదిలేస్తా అనుకున్నవాడే క్రీస్తు సైనికుడు, క్రీస్తు సైనికురాలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. భారతదేశానికి దుర్దినాలు వచ్చేసినాయి. భారతదేశ క్రైస్తవ సమాజానికి దుర్దినాలు వచ్చేసినాయి. ఇక చెప్పడానికి నాకు హృదయం పగిలిపోతుంది, కన్నీరు ఆగడం లేదు. ప్రియులారా, పంజాబ్లో పాస్టర్ భగవాన్ సింగ్ అనే ఒక గొప్ప దైవజనుడు, యవనస్తుడు, అనేక మంది ఆత్మలను రక్షణలోకి నడిపించాడు, సంఘాలు కట్టాడు. ఇండియా ప్రజాబంధు పార్టీ నమ్మకమైన సైనికుడు, పంజాబ్ రాష్ట్ర అధ్యక్షుడు ఐపీబీపీకి. వాళ్ళ తాత ముత్తాతల నాటి ఆస్తి, వాళ్ళ ఇంటి వెనక కొంత స్థలం ఉంది. అక్కడ ఒక మందిరం, ప్రార్థనా మందిరం కట్టడానికి నిర్మాణం మొదలుపెట్టాడు. ఒక 200 మంది ఆర్ఎస్ఎస్ గూండాలు వచ్చారు, మతోన్మాద గూండాలు. ఇక్కడ చర్చి కట్టడానికి వీల్లేదు అని బెదిరించారు. మా తాతల నాటి స్థలం అండి, మా ఇంట్లో మేము ఒక హాల్ వేసుకుంటున్నాం, వద్దంటానికి మీరెవరు? ప్రార్థన చేసుకోవడానికి మా ఇల్లు చాలట్లేదు, చేసుకుంటాము, ఇది మా స్థలమే కదా అంటే ఎక్కువ మాట్లాడతావేంటి? వాళ్ళతో తలవార్లు, పెద్ద పెద్ద ఖడ్గాలు తెచ్చుకున్నారు. ఆయన తల మీద అలా నరికారు, డీప్ కట్ అయ్యి.
నెల రోజులు హాస్పిటల్లో ఉన్నాక మొన్న చనిపోయాడు. మన ఇంట్లో మనం ప్రార్థన చేసుకున్నా ఇంట్లోకి వచ్చి కొడుతున్నారు. ఒక నెల రోజుల వ్యవధిలో నాకు తెలిసి 12 స్థలాల్లో దాడులు జరిగినాయి. అన్నీ కూడా ఇళ్లల్లోకి వచ్చి చర్చిల్లోకి వచ్చి దాడి చేశారు. దీన్ని మనం ఆపొచ్చు. క్రైస్తవులు మైనారిటీలందరూ కలిసి ఒక ఓటు బ్యాంక్ అయితే ఆపొచ్చు. కానీ అలా కావడానికి ఉన్న ఏకైక ప్లాట్ఫామ్ ఇండియా ప్రజాబంధు పార్టీ. వీళ్ళందరూ కలిసి ఐపీబీపీలోకి వస్తే, దేశంలో క్రైస్తవులందరూ ఐపీబీపీలోకి వస్తే డెఫినెట్గా మనం ఆపగలుగుతాం. కానీ రారు. ఎందుకు రారంటే మరి ఓఫీర్ గారు లీడర్ అయిపోతాడుగా. ఓఫీర్ గారు లీడర్ కావడం మాకు ఇష్టం లేదు. దేశంలో అన్ని రాష్ట్రాలు మణిపూర్ లాగా అయిపోయినా సరే, అన్ని రాష్ట్రాల్లో ఆడపిల్లల్ని రోడ్ల మీద మానభంగాలు చేసినా పర్లేదు, మా ఇళ్లల్లోకి చొరబడి మా ఆడోళ్లను మానభంగం చేసినా మాకు పర్లేదు, కానీ ఓఫీర్ అయితే లీడర్ కావద్దు అనే పచ్చి మూర్ఖత్వంలో ఉన్నారు క్రైస్తవ నాయకులు. ఏమిరా అంత కష్టం ఏంటి నీకు, అంత ఇబ్బంది ఏంటి, నువ్వు లీడర్గా మరి అంటే నాకంత సీన్ లేదు కదండి. మరి నీకేమో సీన్ లేదు, అంత సీన్ ఉన్నోడికేమో సపోర్ట్ ఇచ్చే సీన్ కూడా నీకు లేదు. రాష్ట్రము దేశమంతా చెడిపోనియా మరి. మణిపూర్లో ఏం జరిగిందో ఇండియాలో ఉన్న మొత్తం 30 రాష్ట్రాలలో అదే జరగబోతోంది. రేపు దినం మళ్ళీ ఇదే ప్రభుత్వం వస్తే గ్యారంటీగా జరిగేది అదే. తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్ణాటక అన్ని రాష్ట్రాలు మణిపూర్లాగా అయిపోతాయి. ఎందుకంటే రాజ్యాంగమే మారిపోతుంది, కొత్త రాజ్యాంగం వస్తుంది. నేను హిందువునని ప్రకటించుకుంటేనే నువ్వు ఇండియాలో పౌరురాలిగా గుర్తించబడతావు. ఐఎమ్ హిందూ అని డిక్లరేషన్ ఇవ్వకపోతే, జై శ్రీరామ్ అనకపోతే నీకు పౌర హక్కులు ఉండవు. దేశంలో బ్రతకొచ్చు కానీ జంతువులు, మేకలు, కుక్కల్లాగా నీకు మనిషికి ఉన్న హక్కులు ఉండవు. మేకను కొట్టామనుకోండి, అది కేసు పెడుతుందా? పోలీస్ స్టేషన్ పోతే వాడు కేసు పెట్టనిస్తాడా? వాడు కూడా దీన్ని కోసుకొని తినేస్తాడు. కుక్కను కొట్టామనుకోండి, కేసు ఉందా? కేసు పెడతామా? నిన్ను కొట్టినా అంతే. క్రైస్తవులుగా ఉండి మా మీద దాడి చేశారండి అని పోలీస్ స్టేషన్కి వెళితే అసలు నువ్వు మా దేశ పౌరుడివే కాదు కదా అని నిన్ను మళ్ళీ వాళ్ళు కూడా కొట్టి పంపిస్తారు. ఇది జరగబోతున్న చరిత్ర. దుర్దినాలు వచ్చేసినాయి. ఈ దుర్దినాల్లో మనం ఒక సైన్యముగా రూపించబడాలి, ఒక సైన్యముగా ఆర్గనైజ్ కావాలి, వ్యూహిత సైన్య సమభీకర రూపిణి కావాలి. మనము పోరాడేది శరీరులతో కాదు గనక మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు. పోరాట స్ఫూర్తి ఉండాలి, పోరాట పటిమ ఉండాలి, ఒక సైనికుడి మనస్తత్వం ఉండాలి. క్రైస్తవుడు ఎప్పుడు హింసకు దిగడు. మనం ఎవరిని కొట్టము, చంపము, గాయపరచము. ఒక్క నెత్తుటి బొట్టైనా మనం వాళ్ళ నెత్తుడి బొట్టు ఒక్క బొట్టైనా చిందించం. కానీ ఒక సైనికుడికి ఉన్నటువంటి పౌరుషం, గొలియాతు మీదికి దావీదు వెళ్ళినప్పుడు ఉన్నంత పౌరుషం మనకు ఉండాలి. ఆహాబు ఇజబెలుతో మాట్లాడినప్పుడు ఏలియాకున్నంత రోషం మనకు ఉండాలి. రోషము, పౌరుషము, పరాక్రమము, ధైర్యము, ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలతో విజ్ఞాపన ప్రార్థనే మన ప్రధాన ఆయుధంగా భారతదేశ క్రైస్తవ సంఘములన్నీ ఏకమై ప్రార్థనా ఉద్యమం కొరకు ఉద్యమించాలి, ముందుకు రావాలి. డినామినేషన్ భేదాలన్నీ పక్కన పెట్టేసేయాలి. నీ సిద్ధాంతం నీకు ఉండొచ్చు, అది మీ ఇంట్లో నువ్వు చెప్పుకో, నీ సంఘంలో నువ్వు చెప్పుకో. మతోన్మాదులు దాడి చేసేటప్పుడు నీ సిద్ధాంతం చూసి దాడి చేయట్లేదు. వీడు అన్య భాషను మాట్లాడుతున్నాడు రా వీడిని కొట్టండి, వీడు ముంచడం బాప్తిజం అంటున్నాడు రా వీడిని కొట్టండి, చిలకరింపు అంటున్నాడు రా కొట్టమని కొట్టట్లేదు.
యేసే దేవుడు అంటున్నారు గనక వీళ్ళని కొట్టమంటున్నారు. యేసే దేవుడు అన్నందుకు మనల్ని కొడుతున్నారు గనక యేసు నా దేవుడు అన్న వాళ్ళందరూ ఏకం కావాలి, ఒక సైన్యంగా సంఘటితంగా కావాలి. ఇది ఓఫీర్ మినిస్ట్రీస్ యొక్క లక్ష్యము. మనకున్నటువంటి ఏకసూత్ర కార్యక్రమం. సిద్ధాంత విషయాల్లో వాడికైనా అనుమానం ఉంటే మనం సందేహాలు తీరుస్తాం. మాకు అక్కర్లేదండి, మా సిద్ధాంతం మాకుందంటే ఉండని. నీకు అవసరం లేకపోతే నీకు సత్యం మేమెందుకు చెప్తాము? మాకు తెలిసిందేదో అడిగిన వాళ్ళకు చెప్తాం, అడగని వాళ్ళకు చెప్పం. కానీ సత్య సిద్ధాంతమైన ఏదన్నా పొరపాటు బోధ నీలో ఉన్నా నీకు శిరస్సు క్రీస్తు, నీకు నాకు ఒక్కడే తండ్రి, నిన్ను కొట్టినా నేను అడ్డం వస్తాను. నువ్వెవరివైనా సరే క్రైస్తవులందరూ కలిసి ఏకమై మతోన్మాద శక్తులతో పోరాడాల్సిన అవసరం ఉంది. ఇవాళ క్రీస్తు సైన్యం ఏం చేస్తుంది తెలుసా? క్రీస్తు సైన్యం ఏం చేస్తోంది? చిన్న చిన్న ముఠాలుగా విడిపోయి శత్రువు మీద వేయాల్సిన బాణాలు వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకుంటున్నారు. శత్రువు మీద యుద్ధం చేయాల్సింది పోయి ఒకళ్ళ మీద ఒకళ్ళు యుద్ధం చేసుకుంటున్నారు. ఇది సాతాను సృష్టించిన గలిబిలి గందరగోళం. క్రైస్తవ డినామినేషన్లు, క్రైస్తవ బోధకులు ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకోవడం అత్యవసరంగా మానేయాలి. నీ లోపాలు నీకుండొచ్చు, నా లోపాలు నాకుండొచ్చు. ఎవరు సంపూర్ణులు కాదు, మచ్చలేని పరిశుద్ధులు ఎవరు కాదు. దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు. మనమందరం అనేక విషయాల్లో తొట్టిల్లుచున్నాము అని యాకోబు చెప్పాడు. వ్యక్తిగత దూషణలు ఎందుకు? ఎవరి వ్యక్తిగత జీవితం కూడా ఇంకొకరిని అడగడు దేవుడు. న్యాయపీఠం ఉంది. ప్రతి మనుషుడు తన గురించి తానే లెక్క చెప్పుకోవాలి. ప్రతి మనుషుడు తన గురించి తానే లెక్క చెప్పుకోవాలి. నా లెక్క నేను చెప్పుకుంటాను, నీ లెక్క నువ్వు చెప్పుకుంటావు. నీ లెక్క నేను ఎందుకు మాట్లాడాలి? నా లెక్క నువ్వెందుకు మాట్లాడాలి? మూర్ఖత్వం కదా. పర్సనల్ ఇష్యూస్ అన్నీ ప్రక్కన పెట్టేసేయి. మనకందరికీ కామన్ ఇష్యూ ఒకటి ఉంది. మనం సువార్త ప్రకటించడానికి వీలు లేకుండా దేశంలో భయానక వాతావరణం సృష్టించడానికి మతోన్మాదుల ముసుగులో సాతానే పూనుకున్నాడు. మనం పోరాడేది ఆర్ఎస్ఎస్తో కాదు, విశ్వ హిందూ పరిషత్తో కాదు. మనం పోరాడేది మతోన్మాదులతో కాదు. వీళ్లను ప్రేరేపించే అంధకార శక్తితో పోరాడుతున్నాం. గనక కత్తులు కటార్లు పనిచేయవు. వాళ్ళ ఆత్మరూపులు. మోకాళ్ళ ప్రార్థనే మన ఆయుధం. మనం కార్చే కన్నీరే మన ఆయుధం. ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులు పెట్టిన శ్రమను బట్టి వారు చేసిన మూలుగు, వారి ప్రార్థన, వారు పెట్టిన మొర దేవుని సన్నిధికి చేరింది. దేవుడు దిగొచ్చాడు. ఇవాళ భారతదేశంలోని కొత్త నిబంధన ఇశ్రాయేలీయులు మొరపెట్టడం మొదలుపెట్టాలి. కన్నీరు గార్చి ప్రార్థన చేయాలి. ఎంత ప్రార్థన చేస్తే అంత మంచిది. మానకుండా ప్రతి సంఘంలో ప్రార్థన శిబిరాలు, ప్రార్థన బృందాలు ఏర్పాటు చేయండి. వితౌట్ బ్రేక్ క్రైస్తవ సంఘాలన్నీ కలిసి రావాలి, ఐక్యంగా ఎదుర్కోవాలి, ఐక్యంగా పోరాడాలి. ఒకళ్ళనొకళ్ళు ద్వేషించుకోవడం మానేయాలి. అందుకొరకు దేవుడు దిగి వచ్చి అందరి మనస్సుల్లో మార్పు కలిగించాలి, మారు మనసు ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. దేవుడు దిగి వస్తే తప్ప పరిస్థితి చక్కబడదు. దేవుడు దిగి వస్తే తప్ప క్రైస్తవ సంఘాల నాయకులు ఒకరినొకరు ప్రేమించుకోలేరు. దేవుడు దిగి వస్తే తప్ప భూమి మీద ఉన్న దేవుని సైన్యం తమలో తాము కలహించుకోవడం మానేసి శత్రువు ఎవరు వాడి మీద దృష్టి పెట్టరు. దేవుడు వస్తే తప్ప ఈ మార్పు రాదు. గనక మనకు దేవుడు రావాలి. రంజిత్ ఓఫీర్ సరిపోడు. భూమి మీద ఉన్నటువంటి ఏ సేవకుడు సరిపోడు. ఎప్పటి నుంచో పిలుపునిస్తూనే ఉన్నారు, కలిసి ఉందాం రండి, కలిసి పోరాడదాం. నేను ఒక్కడనే చెప్పానా? ఎంతమంది చెప్పారు? చెబుతారు కానీ కలవరు.
క్రైస్తవ సంఘంలో ఒక ఉజ్జీవం రావాలి, ఐక్యత రావాలంటే మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు రావాలి. ఆయన వచ్చేదాకా మనకి ఇంకో దారి లేదు. మానకుండా కన్నీరు గార్చి ప్రార్థన చేయాలి. భారతదేశంలో దుర్దినాలు వచ్చేసాయి. ఈ దుర్దినాల మధ్యలో దేవుని వెలుగు రావాలి, స్వేచ్ఛ రావాలి, సువార్త ప్రకటించడానికి అనుకూల సమయము రావాలి. మనం సువార్తను ప్రకటించి కోట్ల మందిని దేవుని కుటుంబంలో చేర్చాలి, పరలోక రాజ్య వారసులుగా చేయాలి. మతం మార్పిడి మన ఉద్దేశం కాదు. ప్రతి మనిషి దేవునితో సమాధాన పడాలి. అది మన ప్రేమపూర్వకమైన సందేశం. మన మీద దుష్ప్రచారాలు చేశారు, అందరినీ మతం మారుస్తున్నామట. మనం 200 ఏళ్ళు బ్రిటిషర్స్ ఇండియాను పాలించినప్పుడు ఎంతమందిని మతం మార్చారు? ఎన్టీ రామారావు గారు ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో BA చదివాడు. మరి క్రైస్తవుడు ఎందుకు కాలేదు? ఆయన్ని కన్వర్ట్ చేయలేదే. ఈనాడు బీజేపీ నాయకులు చాలామంది కాన్వెంట్స్లో చదివారు, వాళ్ళని ఎవరు కన్వర్ట్ చేయలేదే. అసత్య ప్రచారాలు చేస్తున్నారు, మనం మతం మార్పిడి చేస్తున్నామట. మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు మొట్టమొదటి జనాభా లెక్కల్లో క్రైస్తవులు 2% అట. మొన్న లేటెస్ట్ జనాభా లెక్కల్లో కూడా 2% అట. మతం మార్చింది ఎవడు, మారింది ఎవడండి? ఏమిటి దొంగ లెక్కలు? మతం మార్చిందనేది ఒకవేళ వాస్తవం అయితే 2% కాదు, 20% ఉండాలి. అదైనా ఒప్పుకోండి. కాదు, మతం మార్చడం కాదు, 2% ఉంది ఆనాటికి ఈనాటికంటే. మరి మతం మార్పిడి వ్యతిరేక బిల్లులు ఎందుకు? మతం మార్పిడి విరోధమైన చట్టాలు ఎందుకు? న్యాయము లేదు, యథార్థత లేదు, వాస్తవాలు మాట్లాడరు. దొంగ లెక్కలు చెప్పే దొంగలందరూ ఇప్పుడు పరిపాలకులు అయ్యారు. దీనికి వ్యతిరేకంగా మనం ఏం చేయగలం? క్రైస్తవుడు ఎప్పుడు హింసకు దిగడు. ఎందుకంటే హింసకు దిగితే శరీరులతో పోరాడాలి. మన పోరాటం శరీరులతో కాదు, కనిపించని అదృశ్యమైన చీకటి శక్తులతో పోరాడుతున్నాం. దానికి ఒకే ఒక్క మార్గం ఉంది, మోకాళ్ళుని ప్రార్థించాలి. ప్రతి సంఘము ఒక ప్రార్థనా సైన్యం కావాలి. అందుకొరకు మనం ప్రార్థన చేద్దాం. ఉద్యమాన్ని మన ఇంట్లో ప్రారంభిద్దాం, మన సంఘంలో ప్రారంభిద్దాం, అన్ని సంఘాలకు వ్యాపింపజేద్దాం. ముంచుకొస్తున్న పెను ప్రమాదాన్ని పరిశుద్ధాత్మ శక్తితో ఆపుదాం. భారతదేశంలో మరికొంతకాలం స్వేచ్ఛాపూర్వక వాతావరణం ఉండునట్లుగా మనం పోరాడి గెలుద్దాం. ప్రియులారా, ప్రార్థన చేసుకున్నారండి. దయచేసి ప్రార్థన 23 సంవత్సరాల వయస్సున్నటువంటి అగాపే సంపూర్ణ సువార్త సంఘం ఇది. ఒక మనిషికి 23 సంవత్సరాలు వచ్చాయంటే యవనస్తుడన్నమాట, యవనస్తురాలన్నమాట. మనిషికి 23 ఏళ్ళుంటే ఎలా యవనస్తుడై ఉంటాడో, ఈనాడు TSN కాలనీ సంఘానికి 23 ఏళ్ళు వచ్చాయి. క్రీస్తునందు యవనస్తులుగా, బలాఢ్యులుగా, దుష్టునితో పోరాడి గెలిచే సైన్యముగా మనం ఈ సంవత్సరం మనం సంఘటితమవుదాం. ప్రియులారా, సైన్యంగా మనం మారడమే కాదు, మన ఎరుకలో ఉన్న ప్రతి క్రైస్తవ విశ్వాసిని ఒక సైనికుడిగా మనం తయారు చేయాలి. ప్రతి స్థానిక సంఘం, ఏ డినామినేషన్ అయినా, యేసే నా దేవుడు నా రక్షకుడిని నమ్మే ప్రతి గుంపు కూడా ఒక విజ్ఞాపన సైన్యంగా మారాలి. మన దేశం బాగుండాలి, మతోన్మాదము నశించాలి, అసత్య ప్రచారాలను దేవుడు తొలగించాలి, వాస్తవాలే ప్రజలందరూ నమ్మాలి అని మనం ప్రార్థన చేద్దాం. మనం చెయ్యెత్తి 2 చేతులు ఆకాశము తట్టు, పరలోక సింహాసనము తట్టు మన 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. మా దేశమును స్వస్థపరచుటకు
తండ్రి దిగిరమ్మయ్యా, దిగిరమ్మయ్యా, దిగిరమ్మయ్యా. హీల్ అవర్ నేషన్ లార్డ్. మా దేశాన్ని స్వస్థపరచు, మా దేశమును స్వస్థపరచు. ఓ మా దేశమును దర్శించు, మా దేశములో క్రైస్తవ సమాజాన్ని దర్శించు. వాస్తవంగా ఎంతమంది రక్షణ పొందారో వారందరూ బహిరంగముగా మేము క్రైస్తవులమని ప్రకటించడానికి వారికి ధైర్యము దయచే తండ్రి. శూద్ర కులాలలో నుంచి రక్షింపబడిన వారందరూ ఒక మహా సైన్యంగా నిలబడినట్లు సహాయం చేయండి. వెనుకబడ్డ వర్గాల్లోంచి రక్షించబడిన వారు కూడా వారితో పాటు కలిసి మహా సైన్యంగా నిలబడటకు సహాయం చేయండి. దళిత క్రైస్తవుల్లోని విభిన్న వర్గాలు ఏక కుటుంబం అయిపోయినట్లుగా సహాయం చేయండి. కులతత్వాలు క్రైస్తవ సంఘములో లేకుండా కొట్టిపారవేయండి నాయన. నేను ఫలానా కులము నుంచి వచ్చాననే జ్ఞాపకాలు వదిలేసి యేసు రక్తము ద్వారా దేవుని కుటుంబంలోకి వచ్చాననే ఏకైక విషయం అందరూ జ్ఞాపకం పెట్టుకొని క్రీస్తు రక్తమును బట్టి ఏక శరీరం, ఏక కుటుంబం, ఏక సైన్యం అగునట్లు పరిశుద్ధాత్మను కుమ్మరించమని ప్రార్థన చేద్దాం. ఓ రబర సరందల దియారదరబరాసి హురరబరసి కరందలరదరబరాసి ఊరదరబరరి కరందలరి ఖాందరబరసి ఖారబరరిగారబరసు కందలరిందరి దియారదరబరాసి. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము నాయన. మా దేశం మీదికి బలముగా దిగిరమ్ము నాయన. ప్రతి స్థానిక సంఘం మీదికి దిగిరమ్ము నాయన. సకల డినామినేషన్ల సంఘాలకు పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనుగ్రహించు తండ్రి. నీ అగ్ని బాప్తిస్మం దయచే తండ్రి. క్రైస్తవ సమాజంలో కుల తత్వము, కుల విద్వేషాలు కాల్చివేయండి నాయన. కులాల వారిగా విడిపోవడం కాదు, యేసు రక్తాన్ని బట్టి ఏకంగా అవడానికి సహాయం చేయండి. ఆ మతోన్మాదము నశించినట్లు నీ దేవాగ్నిని పంపించు తండ్రి. నీకు స్తోత్రం. హల్లెలూయా. ది హదరాబాష కూరాదరాబరాసి కందరరాబరాసి. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, వందనాలు. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా యేసయ్యా నీకు స్తోత్రాలు. పరిశుద్ధ ప్రభువా, టిఎస్ఎన్ కాలనీలో మీ దీనదాసుడు ఇచ్చిన యేసుదాస్ బాబు సంఘం ఆరంభించి 23 సంవత్సరాలు దిగ్విజయముగా మీరు ఈ సంఘమును నడిపించడానికి కృపనిచ్చినందుకు నీకు స్తోత్రం. ఈ సంఘం తూర్పుగోదావరి జిల్లాకు ఇంకా అనేక ప్రాంతాలకు విస్తరించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకను విస్తరించబోతున్నందుకు నీకు స్తోత్రాలు తండ్రి. ఈ వేదిక మీద తండ్రి సార్వత్రిక సంఘమంతటితోనూ మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రం. ఒక్క ఈ స్థానిక సంఘమే కాదు, భూమి మీద ఉన్న క్రైస్తవ సంఘములన్నీ కూడా కుటుంబముగా మారి, సైన్యముగా మారి, తమలో తాము దెబ్బలాడుకునే సైన్యంగా కాకుండా వ్యూహిత సైన్య భీకర రూపిణిగా రూపొంది క్రైస్తవ సంఘమంతా ఒక్క మనిషి అయినట్లు ఏకీభవించి దుష్టుని మీద యుద్ధం చేసి, ఆకాశ మండలమందలి దురాత్మల సమూహములతో యుద్ధం చేసి, మతోన్మాదాన్ని కలిగిస్తున్న చీకటి శక్తుల మీద దాడి చేసి ఘన విజయం సాధించి మా దేశాన్ని, లోకాన్ని సువార్త వెలుగుతో నింపడానికి సహాయము చేయమని ఇంకా అనేక యానివర్సరీస్ ఇలాగూ జరుపుకుంటూ సంఘం అంతకంతకు సంఖ్యలోను ఆత్మీయ అంతస్తులో విస్తరించి అభివృద్ధి పొందడానికి సహాయము చేయమని ఈ స్థానిక దేవాలయం, ఈ ప్రార్థనా మందిరం, ఈ చర్చ్ను కూడా, చర్చ్ పెద్దలను, కమిటీని, పాస్టర్ గారిని ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వ జగద్రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసమును చేరువచ్చిన మనకందరకును భూలోకమందున్న సకల భక్త కోటికిని ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రత్యేకంగా 23వ వార్షికోత్సవం జరుపుకున్న
టిఎస్ఎన్ కాలనీ అగాపే సంపూర్ణ సువార్త సంఘములకు సదాకాలము తోడై ఉండి సంపూర్ణ సిద్ధిలోనికి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.